సాతానికి అవమానం, మీ నామానికి మహిమకరంగా నడిపిస్తున్నందుకే స్తోత్రం. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మా మోచకుడైన క్రీస్తు బ్రహ్మ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన వచ్చినాం ప్రభు. ఆమేన్. ఆమేన్. సోదరి సోదరులందరికీ ప్రత్యేకంగా God bless you. God bless you. దేవుని యొక్క మరి వాక్యం కొరకు, సహవాసం కొరకు కరెక్ట్గా వారం అయింది మనందరం కూడా కలుసుకొని. మరి వారం నుండి మరి మనం అందరూ ఒకే చోట నివసిస్తూ, ఒకే చోట ప్రభువుని ఆరాధన చేస్తూ, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి మనం దేవుని కోసం నిలబడి ఉన్నట్టు నిజంగా చాలా సంతోషం. ప్రభుకి స్తోత్రం కనుక ఈ మీటింగ్లు అంటే ప్రతి సంవత్సరం మనకు జరుగుతున్నాయి. కానీ మీటింగ్లో నా గొంతు బాగా ఇబ్బంది పెట్టింది. నేను నుంచి బాగా తలనొప్పి, మన నైట్ నుంచి తలనొప్పి, గొంతు నొప్పి, లోపల లారాజలం కూడా మిగడానికి అవకాశం లేదు. ఇలా చర్మాన్ని లాగి నీళ్ళైనా లేదా ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. అంతగా సాతాను దాడి చేసింది. అయినా కూడా ప్రభుత్వం కార్యం ఆపలేదు. దేవునికి స్తోత్రం కలగక. జ్వరం, మొన్న నైట్ జ్వరం, నిన్న జ్వరం, ఈరోజు ఉదయం జ్వరం. అయినా కూడా మరి దేవుని బిడ్డలు వచ్చారు. మన వారితో కలిసి ప్రభువుని ఆరాధించాలి, ప్రభుకి మహిమకరంగా మనం ఉండాలి, వాడికి మరి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు అనే ఒకే ఒక మరి సంకల్పంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నా కొరకు మీరు ప్రార్థించినటువంటి మీ ప్రార్థనలు మరి నా చుట్టూ రక్షణ కవచంగా నిలిచి ప్రభు యొక్క నామాన్ని కనపరిచే విధంగా ప్రభు ఎంతగా నడిపించేందుకు దేవాది దేవుడిని క్రీస్తువానికి నేను అంతగానో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మీటింగ్ లో మరి ప్రతి ఒక్కరు ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. వంటల దగ్గర నుండి ఆ రోజు రాత్రి మాట్లాడదామంటే నాకు గొంతు బాగా సహకరించలేదు. వంటలు చేసేవాళ్ళు కానీ, చిన్న పనులు చేసేవాళ్ళు కానీ, ఇంకా ఎవరి పని వాళ్ళు కడిగేది కానీ, తుడిచేది కానీ, సరి చేసేవి, మిగతా చాలా పనులు ఉంటాయి. సరుకులు తేవడం, అవినాష్ బ్రదర్ దగ్గరుండి మన ప్రతి ఎంతమంది గత మీటింగ్లో అయితే అన్ని నేనే చూసుకోవాల్సి వచ్చేది, సరుకుల దగ్గర నుంచి. కానీ ఈసారి పూర్తిగా నన్ను మీరు మరి వదిలేయడం వల్ల నేను దేవుని యొక్క వాక్యాన్ని చూసుకోవడానికి నాకు సమయం చాలా దొరికింది నాకు. మరి ఎవరి పని వాళ్ళు, సతీష్ బ్రదరు, టెట్టేష్ బ్రదరు, రమేష్ బ్రదరు, ఎవరి పని సాల్మన్ బ్రదరు, మరి మీరందరూ కూడా సిస్టర్స్ అందరూ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేయటం వల్ల మరి మీటింగ్లు మనము ప్రభుకి భయంకరంగా జరుపుకున్నాం. అనేక మంది చాలా సంతోషపడ్డారు. తర్వాత నాకు సోదరులు ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత చాలా సంతోషం. మేము ఒక పరలోకాన్ని మేము అనుభవించాం. మేము ఇక్కడ అనుభవించాం బ్రదర్. పరలోకం అంటే మేము ఇప్పటివరకు వింటమే కానీ దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసంలో ఆ పరలోకం ఎలా ఉంటుంది అనేది మేము అనుభవించామని వాళ్ళు పంచుకుంటూ ఉంటే నాకు కూడా సంతోషం అనిపించింది. వారి ఎడల మీకున్నటువంటి ప్రేమ, సహవాసము నిజంగా చాలా గొప్పది. కాబట్టి మీరు దేవుని కొరకు మరింతగా నిలబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. మనం ఈ రోజు అంటే ఎర్లీగా ముగించుకొని వెళ్ళిపోదాం ఉద్దేశంతోనే నేను సమయం తీసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి చాలా రోజులైంది కాబట్టి బయలుదేరడానికి ఇంకా పనులు ఉంటాయి కాబట్టి ఈరోజు ఎర్లీగా బయలుదేరడానికి కోసం మనం కొన్ని నిమిషాలు మనం మాట్లాడదాం. క్లియర్గా మనము పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగజేసింది. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడు. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదని గరులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకుని ఏలైనగా మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును సారపోసాడు. అతిక్రమము చేయువారిలో పెంచబడిన వాడేను. అనేకుల పాపము
భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశారు. ఆమె పలుకబడిన వాక్యం నుండి పలుకబడిన వాక్యం నుండి షాలో అనే సందేశం 228వ పేరు 27 నుంచి. మనలో ఉన్న లోకపు బంధకములను బద్దలు కొట్టుటకు కొన్నిసార్లు కఠిన శోధనలు అవసరమగను. కొన్నిసార్లు దేవుడు చిన్న శోధనను ఎదుర్కొనిచ్చింది. మీకు తెలియను కదా. మా పరిస్థితులు ఏమి చేయదమో చూచును. మా పరిస్థితుల్లో మిస్టేక్ పడింది ఇక్కడ. మా పరిస్థితుల్లో ఏమి చేయదమో చూచును. లోకమును నీలో నుండి తీసివేయను, లేక మరో మాటలు చెప్పవాలనిచో చిన్న శోధన నీకు రప్పించి ఆ సంస్థ నుండి నిన్ను వెళ్ళగొట్టును. మెథడిస్ట్ మాత్రమే గొప్పది, బ్యాప్టిస్ట్ మాత్రమే మంచిది, లేదా పెద్దగొస్తు మాత్రమే మంచిది, లేదా ఆ గుంపు మాత్రమే మంచిది, నా సంఘము నమ్మే రీతిగా నీవు దానిని నమ్మని ఎడల అసలు నీకు విశ్వాసము లేనట్లే అను అభిప్రాయమును నీలో నుండి తీసివేయను. కొన్నిసార్లు ఆయన చిన్న శోధన రప్పించును. ఒకవేళ వ్యాధి గల బిడ్డ ఉండవచ్చును, మరణ గడియలో ఏదైనా సంభవించి ఉండవచ్చును, లేదా ఎవరో నీ యొద్ద నుండి లేదా ఏదో నీ యొద్ద నుండి తీసివేయబడవచ్చును. అదేమి చేయను, నిన్ను బద్దలు చేసి నీకు నేత్రములు తెరిచి ఏదో చూపించినట్లు చేయను. కొన్నిసార్లు నీవు విమర్శించు స్థితికి రావచ్చును. బహుశా ఈ టేపును నీవు విమర్శించుట విరుచుండవచ్చును. నీవు బంధించబడి ఏవో బంధకాలని విచ్ఛిన్నం చేయుటకు దేవుడు దానిని ఉపయోగించుకోవచ్చును. నదిలో మునిగిపోతున్న ఒక వ్యక్తిని నీవు ఆ నది అతన్ని తనలోనికి లాక్కొని పోకముందే ఆ వ్యక్తిని నీవు నదిలో నుండి బయటకు తీయగలను. అది నిజము. నీవు మొదట అతనిని నదిలో నుండి బయటకు తీయగలను. అప్పుడు నీవు అతనిలో ఉన్న నదిని తీయగలవు. కొన్నిసార్లు దేవుడు ఆ విధముగానే చేయవలసి ఉండను. దాన్ని చేయుటకు ఆయన చిక్కుదారులను కోడలను అనుమతించను. ఆయన వాగ్దానముల మీద వాక్యం మీద నిలబడి ఉండను. అది అందరూ తప్పిపోదు. భవిష్యత్తు ఆయన యొక్క చేతిలోనే ఉన్నది. వారు నిలబడినట్లుగా నిలబడి ఉండము, పారిపోవద్దు. అబ్రాము తన చిక్కు త్రోవలో ఉన్నప్పుడు మృతతుల్య పరిస్థితిలో ఉన్నప్పటికీ తనకు ఒక కుమారుని దేవుడు అనుగ్రహించడని ఎరిగి ఉండను. ఆ చిక్కు త్రోవలలో ఉన్నప్పుడే అతడు కుమారుని పొందాను. అబ్రహాము తన చిక్కుదారి వద్దకు వచ్చాను. అతడు దేవుని నమ్మిన తర్వాత దేవుని యొద్ద అద్భుతము చూచాను. ఒక కుమారుని కొరకు వాగ్దాన పుత్రుని కొరకు అతడు 25 ఏళ్లు కనిపెట్టాను. అప్పుడు అతడు దేవుడు దేని కొరకు అంతకాలం వేచి చూచానో ఆ కుమారుని అర్పణగా ఇమ్మని కోరాడు. ఓ ఎంత కష్టకాలము! కానీ అబ్రహాం సందేహించిన రోమా 4వ అధ్యాయం చదవండి. పూర్తిగా లోబడిను. రామే దేవుడు వాగ్దానం చేసిన దానిని అతడు పూర్తిగా నమ్మాను. దేవుడు చేయగల సమర్థుడని నమ్మాను. ఆమె ఆయన చిక్కుదారిని అనుమతించను. ఆయన అబ్రహాము ద్వారా మనకు తాను మృతులను లేపే సమర్థుడని చూపించున్నాడు. ఆమె అబ్రాము ఇట్లా నేను మృతుల నుండి లేపిన వారిని స్వీకరించినట్లుగా అతడు నేను స్వీకరించేదను. శారా గర్భము మృతతుల్యమాయను, శారా గర్భము నిర్జీవమాయను, అతని శరీరము మృతతుల్యమాయను, అతడు వృద్ధుడు. అసలు ఏమీ లేదు. అతడు వైద్యుడు, ఆమె వద్యుడు, ఆమె వద్యుడు. చూసారా, అసలు ఏ మార్గము లేదు. వృద్ధుల నుండి లేకపోయిన వారిని వృద్ధునట్లు అంటే ఎలా లేచాడు? అబ్రాము శారా యొక్క శరీరాలు మృతతుల్యమైనవి కాబట్టి మృతతుల్యమైనటువంటి శరీరాల్లోంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన ఎలా అయ్యాడు? మా నాన్న జయించి ఇసాకి బయటకు వచ్చాడు. ఆమె మృతుల నుండి అతను లేపగలడు. నేను నిలబడి చూసేదని చెప్పాను. ఎందుకనగా ఆయన తనను ప్రేమించే వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరిగినట్లుగా చేయించున్నాడు. ఆమె మనము ఈ చివరి దినంలో ఈ సంగతులు జరుగుడని వాగ్దానం చేసిన దేవుడు వాటిని చేయటం మనం చూస్తున్నాము. ఆయన ఒక కుమారుని వాగ్దానం చేయగా కుమారుడు వచ్చెను.
లేఖనం ద్వారా ఆ వాగ్దానం చేసిన సంగతులన్నీ ఇప్పుడు జరుగుతూ చూస్తున్నాము. దానితో పాటు మనమును లైలోనికి వెళ్ళదాము. ఈ సంగతులు చివరి దినములలో జరుగునని ఆయన వాగ్దానం చేసిన దానిని మనము చూస్తున్నాము. యేసును పంపుదులని ఆయన వాగ్దానం చేశాను. హల్లెలూయా. వేండ్ల పాలన ఉండను, ఒక క్రొత్త దినం ఉండను, సూర్యుడు ఎన్నడూ అస్తమించని ఒక దినము ఉండను. అది మనకు అవసరం ఉండదు. మనం వెళ్ళే పట్టణానికి గొర్రెపిల్లయే వెలుగుగా ఉండను. ఆమె ఒక క్రొత్త దినము అవతరించను. నాకు అది ఇప్పుడు ఎంతగానో నిజంగా కనిపించున్నది. ఒక క్రొత్త దినము యొక్క వెలుగు. చీకటి గాని, రాత్రి గాని, నీడలు గాని, మేఘాలు గాని, కాంతిహీనత గాని, కారు మేఘాలు గాని, అర్ధరాత్రులు గాని, సమాధులు గాని, కొండల్లో పూలు గాని, అంత్యక్రియలు గాని, వైద్యులు గాని, చావులు గాని, ఒక వెలుగు చావులు గాని ఒక వెలుగు దినము వచ్చును. ఆమె నీ ఆత్మ మీద ఆయన వెలుగు పుంజములు పలుటను చూడగలుగుచున్నాను. క్రొత్త దినము పాతది పారిపోవచ్చున్నది. ఆమె నా శరీరము గుండా మధ్య రక్తం ప్రసరించుండగా దాని వెనక పరిశుద్ధాత్మ వెల్లువగా వచ్చుటకు అనుభవించగలుగుచున్నాను. లెమ్ము తేజరిల్లుము. ఆమె ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇసాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఓ ఈ చివరి కాల సమయంలో రక్త మాంసముల దేహములు మా కొరకు వచ్చిన దేవుడా, మీకే వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా, మాలోనూ ఉండి మీ అద్భుతమైన బయలుపాటును మాకు ఇస్తున్నదిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాటిని గ్రహించినట్లుగా చేస్తున్నందుకే మీకు వందనాలు. ఓ ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో మీరు చెప్పినట్లుగా మీరు ఏమై ఉన్నారో ఆ సంగతులను మీరే వివరించి వాటిని మేము గ్రహించినట్లుగా ఆ గ్రహింపును మాకు ఇస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థనలు నడిపించున్నాం ప్రభా. ఆమె ఆమె కూర్చున్నాం. ప్రకృతి అయితే ఆ స్థలానికి మమ్మల్ని అందరం తీసుకెళ్ళాలి. కానీ ఒకసారి మేము ముందు చూసొచ్చి మేము కవర్ చేయట్లే. అసలు మీరు రాగలరో లేదు చదవని వెళ్ళాం మేము అక్కడికి. కానీ మీరందరూ రాగలిగిన స్థలమే ఒక అద్భుతమైన స్థలం అది. తప్పకుండా ఈసారి మనందరం కూడా అక్కడికి వెళ్దాం. ఎందుకంటే ప్రకృతిలో గడపడం అనేది మరి క్రీస్తు చూడడానికి ఇష్టమే, ఆయన బిడ్డలుగా మనకు కూడా ఇష్టమే. ఒక మంచి స్థలం అది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి కూడా ఒక మంచి కొంచెం కాసేపు ప్రశాంతంగా సహోదరులతో గడపడానికి ఒక మంచి అనువైన స్థలం అది. ప్రభు చిత్తం అయితే ఈసారి మనం ఒక రోజు ఖచ్చితంగా వెళదాం. మీటింగ్ల వరకు అంటే సమ్మర్గా దూరం ఉంది కాబట్టి అప్పుడు దాకా అని చెప్పట్లేదు. ఒకవేళ ఈ మధ్యలో కుదిరితే ఈ మధ్యలోనే ప్రభు చిత్రం బట్టి ఒకసారి మనం అందరం ప్రాంతానికి దర్శిద్దాం. సహోదరులతో కలిసి వెళ్ళడం నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. కొంచెం బలహీనంగా ఉన్నా కూడా సంతోషంగానే ఉంది. మా అందరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అలసట లేదు. ఎవరికి వాళ్ళే మరి వ్యక్తిగతంగా బళ్ళ మీద వచ్చారు. అక్కడ చాలా అంటే టైం మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ మనకి ఎప్పుడు మనం ఆలస్యంగా వెళ్తాం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అంతకు మునుపు ఎవరు ఉండని ఒక టైంని సమయాన్ని మనం తీసుకుంటాం. నాకు తెలిసి రాత్రి 7:30 దాకా 8 దాకా మరి ఆ ఫారెస్ట్ ఎవరు ఉన్నారో లేదు మనకు తెలియదు. మనం అయితే అప్పుడు దాకా అక్కడే ఉన్నాం భోజనం చేసి. సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం దగ్గర అక్కడే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా మనం ప్రజలు ఉండలేని సమయాన్ని మనం తీసుకుంటున్నాం. ఆ ప్రజలు అంత ఎవరు లేరు, మేము తప్ప అడవిలో. అది డీప్ ఫారెస్ట్ అది. కానీ మేము ఆ టైంలో బయటకు వచ్చి అక్కడ అందరు సహోదరులందరూ భోజనం చేసి కాసేపు అక్కడ మరి చిన్న ప్రార్థన చేసి 2 పాటలు పాడి మరలా మేము బయలుదేరిచ్చాం. ఒక అద్భుతమైన సమయం అది. ప్రతిసారి కూడా దేవుడు మనల్ని వ్యత్యాసమైన ప్రజలంటే ఈ విషయాల్లో కూడా, చిన్న విషయాల్లో కూడా దేవుడు మన లోకానికి వ్యత్యాసంగా నడిపిస్తాడు ఆయన. నాకు అనిపించింది రాత్రి సహోదరులందరూ పాట పాడుతూ ఉంటే, ఈ టైంలో ఇప్పుడు ఇంత డీప్ ఫారెస్ట్ లో ఈ 6-7 సమయంలో ఇక్కడ అసలు ఎవరు లేరు. వాళ్ళు మా కోసం కేకలు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఆ ఫారెస్ట్ లో అంత లోపల మేమే ఉన్నాం. అయినా కూడా మనకి ఎలాంటి భయం లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. అది ఏదైనా వస్తే కూడా మనతో ఈసారి సహవాసం చేయడానికే వస్తాయి. ఏమైనా ఒకటి జంతువులు వచ్చినా కూడా మనతో సహవాసం. ఎందుకంటే మనం ఏదేళ్ళలో ఉన్నాం కదా. మనం ఏదేళ్ళలో ఉన్న సంగతి వాటికి తెలుసు, మనకు తెలియకపోయినా. వాటికి తెలుసు కాబట్టి అవి మనకి ఏ హాని చేయకుండా మనతో సహవాసం చేయడానికే వస్తాయి. కాబట్టి ఆ యొక్క అనుభూతిని మనం అనుభవించబోతున్నామని ఇవన్నీ కూడా ఛాయలు, ఇవన్నీ కూడా. ఆమెన్. ప్రభు చిత్తం అయితే ఈసారి ఖచ్చితంగా అందరం కలిసి వెళ్దాం. దానికోసం నేను కూడా ఎదురు చూస్తా ఉన్నా. అందరు పిల్లలు అందరితో కలిసి వెళ్ళడం అనేది నిజంగా సంతోషమే. ఒక 90 ఏళ్ల ఒక సహోదరి ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చింది.
బహుశా మీరు కూడా దాన్ని చూసే ఉంటారు అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా బాగా షేర్ అయింది ఈ మధ్యన బీబీసీ ద్వారా. 90 ఏళ్ళు ఉంటాయి ఓకే. ఇది యథార్థ సంఘటన జరిగింది ఆమె జీవితంలో. కానీ మంచి స్ఫూర్తినిచ్చింది ఆమె యొక్క సాక్ష్యం. ఆ సహోదరి ఏం చెప్తున్నారంటే, ఆమె బహుశా నాకు ఊరి పేరు గుర్తులేదు కానీ స్పానిష్ అనుకుంటాను నేను. స్పానిష్ నుంచి అమెరికా వెళ్తుంది ఆవిడ, లేదా వేరే దేశం గుర్తులేదు నాకు, కానీ నాకైతే స్పానిష్ అని గుర్తున్నట్టు ఉంది. అమెరికా మాత్రం వెళ్తుంది ఆవిడ. అంటే చిన్న వయసు ఆమెది. వాళ్ళ నాన్నగారు ఆమెని తీసుకెళ్తున్నారు. ఆమె ఆమె పుట్టడంతోనే డెలివరీ అయిన వెంటనే తల్లి చనిపోయింది. ఒక్కతే పాప. తండ్రి బాగా పేదవాడు. ఈ ప్రాంతంలో పనులు లేవు, కరువు ఎక్కువగా ఉంది. కాబట్టి నేను ఇక్కడే ఉంటే నా కుమార్తెకు ఒక మంచి జీవితాన్ని నేను ఇవ్వలేను. కాబట్టి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలంటే నేను ఏదైనా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆలోచించి తండ్రి ఆ 5 సంవత్సరాల పాపను తీసుకుని అమెరికా బయలుదేరాడు. అప్పుడు వాళ్ళు 90 సంవత్సరాలు అంటే రవాణా సౌకర్యం వాడరు కదా. దేశం నుంచి మరో దేశానికి వెళ్ళాలంటే వాడ సౌకర్యమే. వాళ్ళు ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. మహాసముద్రంలో ప్రయాణం జరుగుతుంది. ఒకరోజు రాత్రి వాళ్ళు ప్రయాణంలో ఉండగా భయంకరమైన తుఫాను మొదలు ప్రారంభమైంది దాంట్లో, సముద్రంలో. ఇది జరిగిన సంగతి. ఇది ఆ సిస్టర్ స్వయంగా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, ఇది సాక్ష్యం. ఇది భయంకరమైన తుఫాను ప్రారంభమైంది. దానికి ఆ పడవ, సారీ, ఓడ, అది చాలా అటు ఇటు అల్లాకులాలం అయిపోయింది. ఆ సముద్రం అలలు కూడా ఎగిసి పడుతూ ఉంటే వాటితో పాటుగా ఈ పడవ కూడా అటు ఇటు అయిపోయి అందులో ఉన్న మంచు పర్వతాలు అట్లకి ఇట్లకి కొట్టేసుకొని అది చాలా డ్యామేజ్ అయిపోయింది. ఓడ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా ఇంకా దాంట్లో ఉన్న వాళ్ళకి ఏమాత్రం ఆశ లేదు, చనిపోతారు ఇక అందరూ. అయిపోయింది ఇక. వాళ్ళు అందరూ దాని లోపల అటు ఇటు ప్రాణభయంతో పరిగెడుతున్నారు. ఏం చేస్తాం? ఎందుకంటే అక్కడ చేయడానికి ఏమి లేదు. అక్కడ దిగితే మహాసముద్రం, దాంట్లో ఉండడానికి ఛాన్స్ లేదు, మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. కాబట్టి ఏం చేయాలి అనేది వాళ్ళు అటు ఇటు పరిగెడతా తిరుగుతున్న సమయంలో ఈ తండ్రి తన యొక్క ఆ చేతిలో ఉన్నటువంటి ఆ 5 సంవత్సరాల ఆ పాపని 5 సంవత్సరాల పాపని ఎత్తుకుని ఆయన కూడా అటు ఇటు తిరుగుతున్నాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని ప్రయత్నం చేస్తాడు. ఆయన చేస్తా ఉంటే ఒక పక్క ఆ పడవ పగిలిపోయి ఒక కిటికీలాగా ఓపెన్ అయింది. ఆ కిటికీలోంచి ఓ తండ్రికి ఒక సందర్భం కనపడిందంట. ఏంటంటే దూరం నుంచి వీళ్ళని రక్షించడానికి కొన్ని రెస్క్యూ టీమ్స్ వస్తున్నాయి, కానీ చాలా దూరంలో ఉన్నారు. చాలా దూరంలో ఉన్నారు. ఆ దూరం నుంచి సముద్రం మీద వాళ్ళు పడవల మీద వస్తా ఉంటే ఆ లైట్లు కనపడ్డాయి తండ్రికి. కానీ ఇది కొద్ది నిమిషాల్లో ఇది మునిగిపోయేలా ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కాపాడేదాకా సమయం లేదు. కాబట్టి తండ్రి ఏం చేశారంటే ఆ పగిలిపోయిన చిన్న రంధ్రం నుంచి ఈ 5 సంవత్సరాల పాపని లోపల కిందకి బయటకి విసిరేసి సముద్రంలోకి విసిరేసి ఆయన ఒక మాట చెప్పాడంట. నువ్వు భయపడొద్దు, ఆగిపోవద్దు, అది కనపడుతున్న లైట్ వైపు సాగిపోమని చెప్పాడు ఆయన. 5 సంవత్సరాల పాపకి ఏం తెలుసు? ఆయన సముద్రంలోకి విసిరేసి, నువ్వు భయపడొద్దు, ఆగిపోవద్దు, నువ్వు నీకు ఎదురుగా వస్తున్న లైట్ వైపు నువ్వు సాగిపోమని చెప్పాడు ఆయన. ఆమెకి ఏమీ తెలియదు. ఆమె ఏడుస్తుందంట, అమ్మ అమ్మ, ఎందుకంటే తల్లి లేదు. 5 సంవత్సరాలు చలి, గడ్డ కట్టే చలి. అటు ఆ ప్రాంతంలో పసిఫిక్ లో కానీ అంతర్టిక సముద్రంలో ఈ మహాసముద్రాల్లో చలి విపరీతంగా ఉంటది. మన 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 బీచ్ లాగా ఉండవు. మరి విపరీతమైన శీతాకాలం అయితే అసలు ఓడలకి ముందు భాగంలో కొన్ని మంచు పర్వతాలను కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఓడ వెళ్ళాలంటే బాగా ఎండొచ్చిన తర్వాతనే ప్రయాణం చేస్తారు వాళ్ళు. అంత విపరీతమైన చలి ఉంటుంది అక్కడ, మంచు పడుతూ ఉంటది. అలాంటి పరిస్థితుల్లో ఆ 5 సంవత్సరాల పాప నడి సముద్రంలో పడిపోయింది. ఈ లోపు ఆమెను పడేసిన ఒక 7 నిమిషాలకి ఈ ఓడ మునిగిపోయింది. దాంట్లో ఒక్కడ కూడా బ్రతికలేరు, మొత్తం చనిపోయారు. ఎందుకంటే బయటకు వచ్చే మార్గాలు లేవు. మొత్తం అందరూ కూడా దాంట్లో పడిపోయి చనిపోయారు. ఆ మృతుల జాబితాను రిలీజ్ చేశారు. అయితే ఈ 5 సంవత్సరాల పాప అక్కడే తనకు వచ్చినటువంటి ఆ చేత్తో అది అటు ఇటు కొడుతూ కాపాడాలని ఆమె, అంటే అవి చెప్పటం కూడా ఏం లేదు, ఆమె ఏడుస్తుంది. ఈ లోపు ఆ రెస్క్యూ టీం అక్కడికి వచ్చారు. ఆ నీళ్ళ మీద ఆడుతున్న పాపని తీశారు, లోపలికి వెళ్ళారు, పరిశీలన చేశారు. కొంతమంది వాళ్ళు సాయశక్తులు ప్రయత్నం చేశారంటే, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో అంత వివరంగా చెప్పలేదు ఆమె. ఈమెను తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో పెట్టారు. ఈమెకి ఇంగ్లీష్ రాదు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ 5 సంవత్సరాలు ఎవరితో మాట్లాడాలి? దేశము ఒక్కళ్ళు పరిచయస్తులు లేరు. దేశం ఎవరితో మాట్లాడాలో తెలియని పరిస్థితి.
వాళ్ళందరూ కూడా చూసి ఏడవడం తప్ప ఏం లేదు. ఆమె అనుకుంటా ఉందంట, మా నాన్న ఎంతో చెడ్డవాడు, మా నాన్న ఎంతో చెడ్డవాడు, నన్ను వదిలించుకోవడం కోసమే నన్ను సముద్రంలో పడేశాడు. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, మా నాన్న చెడ్డవాడు, నన్ను వదిలించుకోవడం కోసం లేపి సముద్రంలో పడేశాడు నన్ను. అయినా కూడా సరే నా కోసం ఒక రోజు వస్తాడులే అని ఆ అనాథాశ్రమంలో ఉండి ఎదురు చూస్తా ఉన్నాడు తండ్రి కోసం. కానీ సంవత్సరాలు గడిచిపోయినా కూడా రాలా. ఆమె కొద్ది ఆ అనాథాశ్రమంలో చదువుకుంది, పెద్దదయింది. ఒకరోజు ఒక ఆసక్తి కలిగింది, అలాంటప్పుడు పేపర్లలో లేకపోతే ఇట్లలో వచ్చి ఉంటది కదా, అసలు చూద్దాం అని గ్రంథాలయానికి వెళ్ళింది, ఒక చోటకి వెళ్ళింది. వెళ్ళి చూస్తే ఆ పలానప్పుడు జరిగిన ఆ షిప్ వివరాలు అన్ని తీసుకుంటే దాంట్లో అది ఎలా మునిగిపోయింది, అది ఎందుకు మునిగిపోయింది, ఏం జరిగింది, దాంతో వివరాలతో పాటుగా ఆ చనిపోయిన పేర్లు వారి యొక్క జాబితా దాంట్లో రాశారు. ఎవరెవరు చనిపోయిన దాంట్లో, ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు ముందే వాళ్ళ పేర్లు తీసుకుంటారు, ఎవరెవరు షిప్ ఎక్కారు, ఎవరెవరు లోపల ఉన్నారని. దాన్ని బట్టి దాని ఆధారంగా పలానా పలానా వ్యక్తులు దీంట్లో చనిపోయారు అని లిస్ట్ రాశారు. అప్పుడు ఆ తండ్రి చూసుకుని ఆ సహోదరి ఏడ్చిందంట. ఆమె చాలా ఏడ్చిందంట. ఆమె చెప్తుంది ఆమె సాక్ష్యంలో, చాలా ఏడ్చాను నేను నేను నా తండ్రిని అపార్థం చేసుకున్నా. కానీ ఇవాళ నేను ఇక్కడ నిలబడి ఉండగలుగుతున్నానంటే ఆవిడ నా తండ్రి ఏం చేశారు, ఆ నీటిలో ఆలోచించకుండా నీటి పైన నన్ను విసిరేశారు. నేను అనుకున్నా, ఎంత కఠినమైన తండ్రి ఏంటి, నన్ను ఎందుకు అంత వదిలించుకున్నాడు అని. నేను అనేక సంవత్సరాలుగా నా తండ్రిని వ్యతిరేక భావం పెట్టుకున్నాను నేను నా తండ్రి ఎడల. కానీ ఆ చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఆయన చనిపోతూ కూడా నన్ను బతికించాడు. ఆయన చనిపోతూ కూడా నన్ను బతికించాడు. పైగా ఆయన చెప్పిన మాట, నువ్వు వెలుగు వైపు సాగిపోము, వెలుగు వైపు సాగిపోము, ఎందుకంటే రెస్క్యూ టీం వస్తుంది కాబట్టి నువ్వు అటే వెళ్ళిపో, నేను వాళ్ళు కాపాడతానని చెప్పారంట. ఆ సిస్టర్ చెప్తా ఉంది, నా తండ్రిని నేను అపార్థం చేసుకున్నా, ఎందుకంటే ఎంత కఠినమైన వాడా మనసులో కఠినమైన వాడు నా తండ్రి అని నేను కొన్ని సంవత్సరాలు నా తండ్రి తర్వాత నా కొరకు నా తండ్రి ఎంత గొప్ప త్యాగం చేశాడో నాకు అర్థమైంది అని ఆమె చెప్పింది. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆమె ఆ సహోదరి యొక్క సాక్ష్యము మనకి ఎంతో ఎంతో స్ఫూర్తి, ఎంతో మేల్కొల్పు మనకి. మనం అనుకుంటూ ఉంటాం, ఈ శోధనలు, ఈ సమస్యలు మాకే ఎందుకు వస్తాయి, మమ్మల్ని ఎందుకు చేస్తారు, మేము చర్చికి వెళ్తున్నా కానీ మాకు మొదలైనవి, లేదా మేము ప్రార్థన చేసిన కానీ మాకు మొదలైనవి, లేదా మేము సత్యాన్ని ఎరిగిన కానీ మాకు శోధనలు మొదలైనవి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎంత అలసడి నీ జీవితంలో అనుమతించినా కూడా అది నీ మేలు కొరకే. ఇప్పుడు ప్రిస్పడంగా చెప్తున్నారు, ఓ తన యొక్క బిడ్డల కొరకు సమస్తము మేలు కొరకే అయినా సమకూడి జరిగిస్తున్నారు. కాబట్టి ఆ సహోదరి చెప్తోంది, నా తండ్రి అప్పుడు చెప్పారు, నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగు వైపే సాగిపోతున్నా నేను అని చెప్తోంది ఆమె. కానీ ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన, కానీ ఇది మనకి చెప్పేటువంటి ఒక నిజమైన యథార్థమైన కథ ఇది మనకిది. కాబట్టి మీరు కూడా నడి సముద్రంలో పడిపోయి ఉన్నారు, మనం కూడా. ఎందుకంటే సోదరుల మధ్యలో వాటి మధ్యలో దేవుడు నేను అనుమతించాడు, ఎందుకంటే నిన్ను ఆ వెలుగు వైపు సాగిపోమని చెప్తున్నాడు ఆయన. మీరు ఎక్కడ ఆగిపోవద్దు, మీ చుట్టూ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా మీరు లెక్క చేయొద్దు, కానీ మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని రక్షించడానికి దేవుడు అక్కడ ఆ రెస్క్యూని పంపించాడు. ఆయన వెలుగు నీ కోసం వస్తా ఉంది, నువ్వైతే చనిపోవు, నీ ఎడలు అక్కర తీసుకున్నాడు ఆయన. నీ కొరకు చనిపోవడానికి ఆయన ఎంతకైనా త్యాగం చేశాడు ఆయన. చూడండి, ఆ పాప నీటి పైన జీవించి ఉండాలని ఆయన ఏం చేశాడు, తను బలైపోయాడు, తను మరణం అయిపోయాడు. నీవు జీవించి ఉండాలని, క్రీస్తు తత్వం నీలో ఉండాలని, క్రీస్తు నీ ద్వారా బయలుపడాలని, క్రీస్తు లక్షణాలు, స్వరూపము, సొగసు ఆయన కోల్పోయి ఆయన స్వరూపమును, ఆయన సొగసును ఆయన నీకు ఇచ్చాడు ఆయన. ఆమేన్. మనకి చాలా సార్లు మనకు అర్థం కాదు, దేవుడు ఏంటి ఆ ప్రకటన గ్రంథంలో ఇలాంటి భయంకరమైన కార్యాలు రాశాడు, దానియేలు గ్రంథంలో ఇలా భయంకరంగా తెగుళ్ళు అంటాడు, ఉరుములు అంటారు, మెరుపులు అంటారు, వడగంటలు అంటాడు ఆయన. ఇవన్నీ ఏంటి మనకేం అర్థం కావట్లా. చాలా కఠినమైన వాడిగా ఉన్నాడు. నీ పిల్లల్ని రాళ్ళకేసి కొట్టండి, లేకపోతే వాళ్ళని నేను బయటకు వెలేస్తాను, వాళ్ళని నేను మరమ తీర్పిస్తాను, ఇవన్నీ కూడా బైబిల్లో రాసి ఉన్నప్పుడు ఈ రాతలు మనకు అర్థం కానప్పుడు మనం అలాగే అనుకున్న దేవుడిని, ఏంటి ఎంత కఠినమైన వాడు దేవుడు, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడంటే, ఈయన మనుషుల ఎడల ఆయనకు ప్రేమ లేదా, మనుషులంటే ఆయన ప్రేమించకపోతే, ఆయన ఆరాధించకపోతే ఇంత క్రూరంగా వ్యవహరిస్తాడా దేవుడు అని మనం అనుకున్నాం మనం. కానీ ఆయన ఎవరో మనకు అర్థం కానప్పుడు, కానీ మనకి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి సహోదరులు, మీరు ఆగిపోవద్దు, సోదరులు మీరు ఆగిపోవద్దు, సమస్యలు మీరు ఆగిపోవద్దు, మీరు వెలుగు వైపు సాగిపోండి. ఎందుకంటే మనం చదువుకున్నాం, అది కొత్తది క్రీస్తుడంగా చెప్తారు, ఒక కొత్త దినం అవతరించును. నాకు అది ఇప్పుడు ఎంతగానో నిజంగా కనిపించున్నది. ఒక క్రొత్త దినము యొక్క వెలుగు
చీకటి గాని, రాత్రి గాని, నీడలు గాని, మేఘాలు గాని, కాంతిహీనత గాని, కారు మేఘాలు గాని, అర్ధరాత్రులు గాని, సమాధులు గాని, కొండల్లో పూలు గాని, అంత్యక్రియలు గాని, వైద్యులు గాని, చావులు గాని లేని ఒక దినము. మీరు ఆ వెలుగు వైపు సాగిపోతే మీకు దానిలో ఇవన్నీ కూడా ఏమి ఉండవు. కాబట్టి మీరు ఆగిపోవద్దు. మీరు మీరు మీకు ఆ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మీరు ఈ గట్టి గట్టి చల్లు పడిపోయిన నేను, ఇది చిన్న వయసు, నాకేం తెలియదు, బైబిల్లో నాకేం తెలియదు, అసలు నాకు అర్థం కాదు, కానీ నా దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ వదిలేశాడు అని మనం చాలా సార్లు మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. కానీ సమస్తము నీ మేలు కొరకే ప్రభు జరిగించున్నాడు. ఆయన నిన్ను జీవించడం కోసం ఆమె చెబుతా ఉంది, ఆయన నన్ను బ్రతికించడం కోసం నా తండ్రి జల సమాధి అయిపోయాడు. నా తండ్రి యొక్క త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తున్న సహోదరి. ప్రియమైనట్టు సహోదరి సహోదరులారా, మన దేవుడు నిజంగా నిన్ను కాపాడడం కోసము పాపం నుంచి, శాపం నుంచి, సమాధుల నుంచి, నరకం నుంచి, ముళ్ళ నుంచి, దుఃఖం నుంచి, కన్నీటి నుంచి, వేదం నుంచి, సమస్యల నుంచి నిన్ను కాపాడడం కోసమే ఆయన నీ కొరకు, నా కొరకు కల్వరి సెలువులో, అమెరికా వీధుల్లో, ఇక్కడ మనకి ఇక్కడ తమిళనాడు వేలూరులో కూడా ఆయన శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు ఆయన. కాబట్టి మీరు రాగిపోవద్దు. మీరు వెలుగు వైపు చూస్తూ ప్రయాణించండి. ఖచ్చితంగా మీ కొరకు ఒక టీం వస్తూ ఉంది, ఒక రెస్క్యూ టీం వస్తూ ఉంది. మిమ్మల్ని ఈ అపాయం నుంచి తప్పించేటువంటి పరిశుద్ధాత్మ నీకు ఎదురుగా ప్రయాణం చేసుకుంటూ వస్తూనే ఉంది నీ జీవాన్ని కాపాడడానికి. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగాక. సరే, మంచిది బ్రదర్, చాలా సంతోషం. చదవబడిన లేఖ భాగం నుంచి చిన్న అంశము, యెహోవా ఉద్దేశములు మన వలన సఫలమగును. చిన్న అంశము, యెహోవా ఉద్దేశము, ప్రభు యొక్క ఆలోచనలన్నీ కూడా నీ వలన, నా వలనే నెరవేర్చబడవలసింది. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చదవండి. పన్ను వసూలు చేయవాడు పేదలకు వచ్చి, ఈ బాధను ఈ ఆలోచనలు చెల్లింపడా అని అడగగా, చెల్లించిన వారిని ఇంట్లోకి వచ్చి మా ప్రాణం మునిపోయారు. యేసు ఆ సంగతి, సీమోనా నీకేం తోచుతున్నది? భూరాజులు సుంకము పన్ను ఎవరెవరో వసూలు చేయరు, కుమారులు అడిగాడు. అతడు నీలోనే అని చెప్పిన యేసు, అలాగైతే కుమారులు సముద్రులే, అయినను మనం వారికి అభ్యంతరం కలుగజేయకున్నట్లు సముద్రంలోకి పోయి ప్రాణం వేసి వరద పైకొచ్చి చేపలు పట్టుకుని దాని రోజు తెరచిన కదా శక్తులు దొరుకుతుంది. దాన్ని తీసుకొని నా వరకు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కపెర్నహూముకు వచ్చాడు. ఆయన కపెర్నహూముకు వచ్చినప్పుడు ట్యాక్స్ పేయర్స్ అనమాట, వీళ్ళు పన్ను వసూలు చేసేవాళ్ళు. వీళ్ళు వాళ్ళు యూదులు అనబడిన వారి దగ్గర అయితే పన్ను కట్టించుకోరు, కానీ అన్యులు అనబడిన వారు ఎవరైనా ఆ దేశంలో ఉంటే కనుక వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారు. మిగతా విషయంలో వీళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారు, కానీ ఆ దేశంలో నివసించినందుకు ట్యాక్స్ వసూలు చేస్తారు. వాళ్ళు వచ్చి పేతురుని అడిగారు, ఏంటి మీ బాధకుడు మాకు పనిగా చెల్లించడా, ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాడు, ఆయన మాకు ట్యాక్స్ కట్టడా కపెర్నహూములో అని అడిగాడు. పేతురు, ఎందుకు కట్టని, మా ప్రభు మీకు పన్ను కడతారండి అని చెప్పారు. అని చెప్పి దాని గురించి డిస్కస్ చేద్దామని లోపలికి వచ్చాడు ఆయన. ఎవరు? పేతురు. లోపలికి వచ్చేసరికి ప్రభు ఆ సంగతి ప్రభుకు తెలుసు కదా. పేతురు ఎప్పుడైతే లోపలికి వచ్చాడో సీమోను కూర్చోబెట్టాడు ఆయన. ఏంటి డిస్కషన్ బయట? ఇప్పుడు కుమారుడు పన్ను కడతాడా, అన్యులు పన్ను కడతారా అని అడిగాడు ఆయన. పేతురు అన్నాడు, ప్రభా కుమారులు కట్టరు, ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా అదికి వచ్చారనుకోండి, సతీష్ గారు ఉన్నారు, సతీష్ గారు ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఉంటాడు, ఆయన ఆ ఇంటికి అద్దె కడతాడా? కట్టాల్సిన అవసరం ఉందా? లేదు, ఎందుకంటే ఆయన వారసుడు, కుమారుడు వారసుడు. నేను వెళ్ళాను అనుకోండి, నాకు ఒక రూమ్ లో నాకు ప్రత్యేకంగా నాకు రెంట్కి ఇచ్చారు వాళ్ళు, ఇప్పుడు నేను ఏం చేయాలి? రెంట్ కట్టాలి నేను, ఎందుకంటే నేను అన్ని వాళ్ళ ఇంట్లో, నేను బయట వ్యక్తి నేను. కానీ ఆయన కుమారుడు, ఆయన వారసుడు కాబట్టి ఆయన కట్టాల్సిన పని లేదు. ప్రభు అడుగుతున్నారు, ఈ లోకంలో ఉండాలంటే ట్యాక్స్ ఎవరు కట్టాలి? అన్యులు కట్టాలి. మరి నేను స్వతంత్రుడే కదా, నేను కట్టాల్సిన పని లేదు కదా, నేను కుమారుడు కదా, నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారు? కట్టమంటున్నారు, ట్యాక్స్ కట్టమంటారు, నన్ను పన్ను కట్టమంటున్నారు. కాబట్టి వాళ్ళకి అభ్యంతరం కలగకుండా, ఎందుకంటే ప్రభు ఎవరికి అభ్యంతరంగా లేడే, వారికి అభ్యంతరం కలగకుండా, మనం వారికి అభ్యంతరంగా ఉండకుండా నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలమై దాంట్లో
ముందుగా వచ్చిన ఒక చేపను తీసుకో. అర్థమైంది బ్రదర్? గాలమయ్యి దాంట్లో ముందుగా వచ్చిన ఒక చేపను తీసుకొని దాని నోరు తెరుగు. దాని లోపల ఒక షెకేలు ఉంటుంది. ఎంత కట్టాలి పన్ను మనం? నీకు ఒక అర్ధ షెకేలు, నేను ఒక అర షెకేలు, చెలువుగా అరారా కట్టాలి. కాబట్టి మనిద్దరి కోసం దాంట్లో ఏముంటది? ఒక షెకేలు ఉంటుంది. దాన్ని గాలం వేసి బయటికి లాగి ఏ చేప పెడితే ఆ చేప కాదు. ఏ చేప బ్రదర్? మొదటిగా నీ గాలానికి మొదటిగా వచ్చిన చేపను తెరువు నోరు. మొదటిగా వచ్చిన చేపను నోరు తెరిచి దాని లోపల ఒక షెకేలు ఉంటుంది. అది నీ కోసం నా కోసం ట్యాక్స్ కట్టేమని చెప్పాడు ఆమె. అది బైబిల్లో రాయబడింది. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలగాక. అవునండి, ట్యాక్స్ చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? మనము కుమారులమే, మనము ఈ లోకానికి మనం వారసులమే, స్వతంత్రులమే. మనము సాగరపడదా, మనం ఈ లోకానికి మందే. దేవుడు నీ కొరకే నా కొరకే ఈ భూమిని ఆకాశాన్ని దేవుడు సృజించి మనకి ఇచ్చారు. ఆయన మనము ఈ లోకంలో వెల చెల్లించాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిందే నీకోసం దేవుడు. దీనికి అసలైన వారసుడు ఎవరు? నువ్వే. కాబట్టి నీ భూమిలో, నీ లోకంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానంగా ఇచ్చినటువంటి ఈ భూమిలో నువ్వు ట్యాక్స్ ఎందుకు కట్టాలి? కట్టాల్సిన పని లేదు. కానీ సాతాను ఒక పని చేసింది. వాడు ఏం చేశాడు? అవ్వ ఆదాముల్ని శోధనకు గురి చేసి ఈ భూమిని వాడు స్వాధీనంలో తీసుకున్నాడు. కాబట్టి దేవుని చట్ట ప్రకారంగా దేవుడే ఒక చట్టాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ చట్ట ప్రకారంగా ఎవరి దగ్గర దేవుడు ఏది కూడా ఉచితంగా తీసుకోడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఒక నీతిని జరిగించాడు ఆయన. ఆమేన్, ప్రభుకి స్తోత్రం కలిగాక. ఒక నీతిని జరిగించాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, పేతురు నీ కోసం నా కోసం పన్నుగట్టు. అయితే సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలమయ్యి మొదటిగా వచ్చిన చేప ఏంటి? సముద్రము, జనులు. ఈ జనులలో మొట్టమొదటిగా దేవుని మర్మాన్ని గుర్తించిన ఒక్క మనిషి యొక్క నోటిలో నీ వెలంది బ్రదర్. మొదటి చేప జాస్తి కుమారుడు. జాస్తి కుమారుడు యొక్క వర్తమానంలో నీకు విడుదల ఉంది. ఈ జనుల నుంచి తీయబడినటువంటి నిజమైన విశ్వాసి క్రీస్తువేనామో. మొదటిగా తీయబడిన విశ్వాసి క్రీస్తువేనామో. ఆయన వర్తమానము ద్వారా నీకు విడుదల ఉంది. ఆయన చెప్తున్నాడు, ఈ కాలంలో వచ్చిన నిజమైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఓ సియోను నువ్వు వెళ్ళు, ఈ లోకములో జనులలో దాగినటువంటి ఒక నిజమైన విశ్వాసం నువ్వు కనుగొను. ఆమేన్. మీరు చూసారు బ్రదర్? కనుగొన్నారా? మీరు గాలం వేయండి. ఈ మనుషుల నుంచి ఒక విశ్వాసిని మీరు బయటికి లాగండి. ఆయన నోటిలో విమోచన సందేశం ఉంది. ఆమేన్. ఆయన నీ కొరకు నా కొరకు వెల చెల్లించిన విమోచకుడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ చివరి సమయంలో మీరు కూడా ట్యాక్స్ కట్టండి. మీరు కూడా ఈ లోకానికి అభ్యంతరకరంగా ఉండొద్దు. ఎలా అంటే ఆయన ఏమై ఉన్నారో. హల్లెలూయా. ఈ ప్రపంచంలో వర్తమానముతో ముద్రలు పగలగొట్టబడిన తర్వాత గ్రహించిన మొట్టమొదటి మానవుడు ఎవరంటే నిజమేనామో. ఈ లోకానికి ఆది పాపము, సర్ప సంతానము, దైవత్వము, దేవుని మర్మము కోల్పోయినట్టుగా ఆ వర్తమానం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించిన నిజమైన వర్తమానికుడు ఎవరంటే క్రీస్తువేనామో. మీరు కనుగొనండి. ఈ సముద్రంలో, ఈ ప్రజల మధ్యలో ఒక నిజ విశ్వాసం మీరు కనుగొనండి. గాలము వేసి అతను బయటికి లాగండి. అతని నోటిలో విడుదల సందేశం ఉంది. ఆయన చెప్తున్నారు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు. యేసుక్రీస్తు ఈ కాలంలో వచ్చిన యేసుక్రీస్తు బ్రదర్. ఇప్పుడు యెహోవా ఉద్దేశము నీ వలన ఈ లోకంలో సఫలమయ్యాలి. ఆయన ఎవరో నువ్వే చెప్పాలి. ఆయన అంతకు ముందు వచ్చిన నువ్వే చెప్పాలి. చెప్పాలి అంటే అది నీ అందరూ లేదండి, చెప్పలేవు. ఆయన అంటే చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో వెండినాడ ఉందా? ఓకే, వెండినాడ అంటే తమిళలో ఉందట. ఇంకా ఎంత అర్థవంతంగా ఉంది చూడండి బ్రదర్. హల్లెలూయా. ఎక్కడ బ్రదర్? 52
52లో ఒకసారి చదవండి ఒకటి నుంచి. స్త్రీలలో యెహోవా జన్మ. ఆ, నీ బలం ధరించుకొనుము. ఆ. పరిశుద్ధ పట్టణము యెరూషలేమా, నీ తొందర వస్త్రములను ధరించుకొనుము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యెషయా నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు ఈయన? 2712 సంవత్సరాలకు మునిపే. సియోను లెమ్ము లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకోను. ఏం బ్రదర్, అసలు నువ్వు ఇంకా రాలేదు ఇక్కడికి. యెషయా నీ గురించి మాట్లాడుతున్నాడు. సియోను లేచి నీ బలము ధరించుకో, నీ సుందర వస్త్రములను ధరించుకో. ఏంటి బలము? నీ బలం ఏంటి? నీ వస్త్రం ఏంటి? ఈ గడి సందేశం బ్రదర్. ఆమె చదవండి బ్రదర్. ఇక మీదట ఉద్దేశ అపడేలను, అపవిత్రుడు అపడేలను నీ నామమున రాడు. ఇక సంఘంలో ఉన్నాడు బ్రదర్ అలాంటి వాడు. అపవిత్రుడైన వాడు, అయోగ్యమైన వాడు, పాపి అయిన వాడు, వాక్యానికి వ్యతిరేకమైన వాడు ఇక సంఘంలో ఉండడానికి లేదు. ఎందుకంటే సియోను లేచి బలము ధరించి తనను తాను సుందర వస్త్రములతో ఆమె అలంకరించుకుంది. ఇప్పుడు ఇంకా ఇంకా ఎంత నీతిలో ఇంకెవరు ఉండగలుగుతారు బ్రదర్? ఎవరు ఉండగలుగుతారా? ఎవరిని వాసం చేయలేదు. ఇక యెషయా అంటున్నాడు, నువ్వు లేచి నీ బలము ధరించుకో, నీ సుందర వస్త్రాలు నీవు ధరించుకో. ఇక మీదట నీ లోపల అపవిత్రమైన వాడు ఒక్కడు కూడా నివాసం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీలో అంత పరిశుద్ధం ఉంది బ్రదర్. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నారో ఆ యెహోవా ఉద్దేశము నీవు పరిశుద్ధంగా ఉండాలని. కాబట్టి ఆ యెహోవా ఉద్దేశ ప్రకారంగా దేవుడు నిన్ను రక్తము చేత, వర్తమానాల చేత, వర్తమానికల చేత దేవుడు నిన్ను పరిశుద్ధంగా మార్చేశాడు. ఇక నీలో అపవిత్రమైనది ఏది లేదు. ఇక నీలో అపవిత్రుడు నీలో ఉండలేడు. ఇక నీ యొక్క నీతి క్రీస్తు నీతి వలె కనపడుతుంది. నీ వస్త్రము క్రీస్తు వస్త్రం వలె కనపడుతోంది, ప్రశస్తమైన వస్త్రం వలె కనపడుతోంది. కాబట్టి నీలో ఇక అపవిత్రమైన వాడు ఒక్కడు కూడా ఉండడానికి వీలే లేదు. ఆమేన్. అవునండి, సియోను పక్కన అపవిత్రుడు ఉండలేడు. ఎందుకంటే ఆమె ఎలా ఉంది? ఇప్పుడు బలవంతురాలుగా ఉంది. ఇప్పుడు ఆమె ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇప్పుడు దేవుడు తన యొక్క ఆలోచన అంతా కూడా నీ వలన సఫలం చేశాడు ఆయన ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ దేవుడు ఎవరు ఈ లోకంలో జీవించాలి. ఆమె ప్రభుకి స్తోత్రం కలుగాక. చదువు బ్రదర్. సూర్యరూపము యెరూషలేమా, లేచి కూర్చుండుము, జరపడమని సియోను కుమారి, నీ మెడగట్లకు చేరుకును. యెహోవా ఇలా నిర్వచిస్తున్నాడు, మీరు వరకయ్యే అమ్మబడుతున్నారు, లోక ఏగే మీరు పోషింపబడలేదు. ఆమేన్. దేవుడు యెహోవా అనుగ్రహించినది ఏమనగా, తాత్కాల నివాసం చేయడమే పూర్వకాలమున నా జనులు అహింసించబడింది. మరియు అశ్వరులు నిర్నిమత్తముగా వారిని బాధపరచండి. నా జనులు ఊరకే కృపబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జిస్తున్నారు. ఇదే యెహోవా వాక్కు. నామం దూషించబడుతుంది. దినమెల్లా నా నామము దూషించబడుతుంది. కారణం ఏంటంటే, ఎందుకు దూషించబడుతుంది? మిమ్మల్ని అడుగుతున్నారు కదా, మీకు మరణం లేదేమో, మీకు దుఃఖాలు రావేమో, మీకు రోగాలు రావేమో. మరి మీకు ఇష్టమైన దేవుడే ఉంటే మీరు ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు చనిపోతున్నారు అడుగుతున్నారు మిమ్మల్ని. కాబట్టి ప్రభు అంటున్నారు, దీని వలన దినమెల్లా కూడా నా నామము దూషించబడుతోంది. మీరు దేవుని కుమారుని అని చెప్పింది నేనే, దేవుని కుమారునికి మరణం లేదని చెప్పింది కూడా నేనే. ఆయన అంటున్నాడు కీర్తనలో, మీరు సర్వోన్నతుడు దేవుని కుమారుడు అని చెప్పింది ఎవరు? ఆయనే. మరి సర్వోన్నతుడు దేవుని కుమారునికి మరణం ఉంటుందా? కానీ ఏమవుతున్నారు? మానేస్తున్నారు. ఎవరిని తిడుతున్నారు ఇప్పుడు వాడు జనులు? మీరు ఆ కొత్త పేరును తగిలించుకున్నారు. మీకు శోధనలు, మీకు మరణాలు, మీకు దుఃఖాలు, మీకు వేదనలు. మీ దేవుడు రక్షించేవాడు కాదు. మీ దేవుడు రక్షించేవాడు. నీకు సమస్య ఏంటి? ఫరో ఇజ్రాయేలుని 400 సంవత్సరాలు దూషించాడు. మీ దేవుడు ఎడారి దేవుడు అని జోకేస్తే పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పక్క హేళన చేసేవాళ్ళు నవ్వుకుంటూ. మిమ్మల్ని మీరు బ్రతికొండలోనే మాకు శవాలుగా అప్పగించాడు ఆయన. మీరు శవాలు, మీరు మనుషులు కాదు. మీ దేవుడు గొప్ప దేవుడు అయితే మిమ్మల్ని అలా ఎందుకు అప్పగిస్తాడు? మా దేవుడు చూడండి, మా దేశంలో ఉన్న దేవుడు చూడండి, అష్టరోధ దేవత, బయలుదేవత, మా దేవుడు చూడండి ఎలా ఉన్నారో. మేము ఎప్పుడు వెళ్ళి మేము మొక్కుకున్నా మాకు మొక్కులు మాకు చెల్లిస్తాడు ఆయన.
మరి మీ దేవుడేరి? మాకు ఎంతమంది పూజారులు ఉన్నారు చూడండి. మరి మీకేరి? అవమానించారు, వాళ్ళు భరించారు బ్రదర్, వాళ్ళు భరించారు. ఒక రోజు నా దేవుడు వాళ్ళ దేవుడి కంటే ఎలాంటి గొప్పవాడో ఐగుప్తు మాత్రం షేక్ అయిపోయింది. ఐగుప్తు ప్రజలు వచ్చి అంటున్నారు, ఇశ్రాయేలులారా మీరు మా మధ్యలో ఉండద్దు, మీకు ఏది కావాలో, మా వస్తువుల్లో వెండి కావాలా, బంగారం కావాలా, ఏ వస్తువు కావాలో ఆ వస్తువు తీసుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ దేవుడు భయంకరుడు. అప్పుడు దాకా ఏమేడు బ్రదర్? ఏమేడు అప్పుడు దాకా? ఆయన అవమానానికి ఇచ్చాడు, శ్రమలకు ఇచ్చాడు, శోధనలకు ఇచ్చాడు, దెబ్బలు తిన్నారు, తిండి లేదు, బట్టలు లేవు, ఇళ్ళు లేవు, బిడ్డలు పుడితే కాపాడుకోవాలి, చనిపోతున్నారు, చంపేస్తున్నారు. చూడండి, వాళ్ళు అంటున్నారు మీ దేవుడు భయంకరుడు. ఫిలిష్తీయులు అంటున్నారు ఈ మహాశూరుడకు దేవుని చేతిలోంచి మనల్ని ఎవరు తప్పించగలరు? ఎందుకంటే ఇజ్రాయేలు అప్పటి వరకు వారు తెలివితో వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు అక్కడికి. కానీ వాళ్ళలో ఆయన ఒక సలహా ఇచ్చాడు, మనంతా మనం యుద్ధం చేస్తే మనం జయించలేము, కానీ మన మధ్యలోకి ఏం రావాలి? యెహోవా రావాలి. అప్పుడు యెహోవా రావాలంటే యెహోవా ఎక్కడ ఉన్నప్పుడు? నిబంధన మనసులో ఉంది యెహోవా. కాబట్టి వాళ్ళు సంభ్రమాలతో, ఆశ్చర్యాలతో, అరుస్తూ, కేకలు పెడుతూ వాళ్ళు ఏం చేశారంటే వారి మధ్యలోనికి నిబంధన మంచాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడైతే నిబంధన మంచం జనుల మధ్యలోకి వచ్చిందో వాళ్ళు కేకలు పెడుతుంటే భూమి కంపించిపోయింది. ఫిలిష్తీయులు అనుకుంటారంట వీళ్ళు ఎప్పుడు కూడా ఇంత సంభ్రమాశ్చర్యాలకు గురవ్వలేదు. యెహోవా యుద్ధశూరుడకు యెహోవా వారి మధ్యలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఆ మహాశూరుడకు యెహోవా చేతుల నుంచి మనల్ని ఎవరు విడిపింపగలరు? కానీ వాళ్ళు దేవుడు వాళ్ళకి ఆల్రెడీ అప్పగిస్తుందని చెప్పాడు కాబట్టి దేవుడు వాళ్ళకి అప్పగించేశాడు. యెహోవా నీతో ఉంటే అంత 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 ఆశీర్వాదం ఉంటుంది నీకు. ఆమె ప్రభుకి స్తోత్రం కలుగాక. కానీ చూడండి, అందరు ఎగతాళి చేశారు. ఐగుప్తులో 400 సంవత్సరాలు ప్రభు యొక్క నామం దూషించబడింది. కానీ గొప్ప ప్రవక్త మోషే ఆ కాలానికి వచ్చినప్పుడు ఎక్కడైతే తన నామం దూషించబడిందో అక్కడే ఆ ప్రజలే, ఆ రాజే మీ దేవుడు బలమైన దేవుడు అని పలికారు అక్కడ. ఆమె కాబట్టి ప్రభు ఇక్కడ అంటున్నాడు నా నామము దూషించబడుతోంది. అయితే చూడండి ఒకసారి 6వ వచనం, నా నామం దూషించబడుతూ ఉంది, ఇక మీదట నేను ఇక పని చేయను. ఇది యెహోవా వాక్కు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు? చూడండి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతారు బ్రదర్. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని చెప్పేది ఎవరంటే ఆయనే. ఆమేన్. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని చెబుతుంటే ఇక్కడ కూర్చొని ఆమె అని చెప్పేది కూడా ఆయనే. ఆయన గురించి ఆయనే బయలుపరుచుకుంటాడు అక్కడ. ఎందుకంటే ఆయన గురించి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. మన దేవుడు మహాశూరుడకు యెహోవా మన దేవుడు, యుద్ధశూరుడైన యెహోవా మన దేవుడు. హల్లెలూయా. ఆయన నేను ఉన్నానని చెప్పువాడను నేనే. ఇక్కడ నిలబడి మాట్లాడేది ఆయనే, కూర్చొని ఆమె చెప్పేది ఆయనే, నీకోసం దిగొచ్చింది ఆయనే, సమస్తాన్ని జరిగించింది కూడా ఆయనే. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాకా నా నామము దూషించబడింది. ఇప్పుడు నా ప్రజలు నా నామాన్ని గురించి తెలుసుకునే సమయం వచ్చేసింది. అదేంటి అంటే నేను ఉన్నానని చెప్పువాడను. ఐరన్స్ బ్రదర్, హల్లెలూయా. నేను ఉన్నానని చెప్పువాడను నేనే. క్రీస్తు మేడం దేవుడు అని చెప్పేది ఎవరు అంటే ఎవరు బ్రదర్? క్రీస్తు మేడమే. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పేది ఎవరు? యేసుక్రీస్తునే. ఇక్కడ కూర్చొని మీరు అందరూ ఎవరు? యేసుక్రీస్తులు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తుని బయలుపరుస్తున్నాడు. ఆయన మీరెవరో చెప్పారు, మీరు ఆయన ఎవరో చెప్పారు. ఆయన మీరు ఇప్పుడు ఒకటిగా ఉన్నారు. మీరు ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు మీ వలన యెహోవా ఉద్దేశము తిరిగిపోయింది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. చూడండి 7వ దాన్ని నేను చదువుతా చూడండి. సువార్త ప్రకటించు, సమాధానం చాటించు, సువర్తమానము ప్రకటించు, రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఈ లేని తిరిగి ఏం చెప్తారు వీళ్ళు? సువార్త అంటే పాస్టర్ గారు అందరు పాదాలు
పాస్టర్ గారు పాదాలు సుందరాలు చెప్తారు వీళ్ళు. కానీ అందరు పాస్టర్ గారు కాదు, అందరు పాస్టర్లు కాదు. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు. హల్లెలూయా. ఎవరు చెప్పారు? ఆయన. ఈ పర్వతం మీద ఈ సంఘములో ఆయన పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. ఎందుకంటే ఆయన పాదములు రక్తాన్ని కార్చినవి, ఆయన పాదములు అమెరికా వీధుల్లో నలిగిపోయినాయి, ఆయన పాదములు ఇండియాలో వ్యాధితో రక్తసిక్తమైపోయింది ఆయన పాదములు. ఆయన అంటున్నాడు, నీవు నన్ను వ్యాధికి అప్పగించితివి. ఎవరు చెప్తారు కదా? ఎవరు? యెషయా యేసుక్రీస్తు యొక్క స్థానంలోకి వచ్చి యెషయా ప్రవచిస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యాధి ఎవరికి రావాలి? మీరు చూడండి, ఆ రిఫరెన్స్ ఒకసారి చూడండి. 10వ వచనం మనం చదివింది అక్కడే, 53:10. సమస్త జన్మల కన్నులెదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరుచుకున్నాడు. ఒక్క నిమిషం, అది కాదు, అది కాదు, అది 53:10. ఏది వ్యాధి? ఏ వ్యాధి వచ్చింది బ్రదర్? ఎవరికి వ్యాధి వచ్చింది? ఎవరికి వచ్చింది బ్రదర్ వ్యాధి? యెషయా ప్రవచనము, యెషయా ఇప్పుడు ఈ ప్రవచనము అక్కడ యెరూషలేములో, అమెరికాలో, ఇండియాలో 3 చోట్ల జరిగేటువంటి పరిచయం గురించి యెషయా ముందుగానే మాట్లాడాడు. ఇక్కడ ఆయన ఎక్కడ ఒక అన్యుల సమాధిలో ఉన్నాడు, ఎక్కడ ఆయన ఎలా నలగొట్టబడ్డాడు, ఎక్కడ ఆయన అపరాధ పరిహారత బలి అంటే ఎవరు? ఏ బలది? రెండవ బలి. ఆ పని ఉంది. కానీ యేసుక్రీస్తు ఏ బలయ్యాడు? పస్కా బలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? పాప నివారణ బలి. అంటే యెషయా దేవుడు తనకి ఈ చివరి కాల సమయంలో దిగి వచ్చి రక్షణ, విమోచన, ఉరుమలేఖ రహస్యం ద్వారా ఏ కార్యం చేయబోతున్నాడో దాన్ని మొత్తాన్ని ఇక్కడ ముందుగా రాసిపెట్టించాడు ఆయన. ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆ అతన్ని నలగగొట్టుటకు ఏం చేయాలి? అతన్ని. ఈ ప్రవచనం ఎవరిది బ్రదర్? క్రీస్తు బెడమది ఈ ప్రవచనము. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. రెండవది, ఆయన ఏమవాలి? మరి ఏం బ్రదర్, మీ పాస్టర్ గారికి ఏంటి బ్రదర్? మీరు షుగర్ బీపీ వస్తే, కాలు తీసేస్తే, డయాలసిస్ జరుగుతుంటే ఆయన పాస్టర్ అంట బ్రదర్. అవునండి, నా వ్యాధిని, నా బాధని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద మోపబడింది అక్కడ. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈ చివరికాల సమయంలో ఆయన అంటున్నాడు. అందుకోసమే ఇప్పుడు నేను చదివింది 52:10 చదవండి బ్రదర్. ఇప్పుడు సమస్త జనముల కన్నుల ఎదుట, ఈ ప్రపంచం చూస్తూ ఉండగా, ఈ ప్రపంచం విరుచుండగా, ఈ ప్రపంచం గ్రహిస్తూ ఉండగా దేవుడు తన బాహువుని నీ ముందు బయలుపరుస్తున్నాడు. దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో ఇక రహస్యం లేదండి. ఇప్పుడు సమస్త జనుల ఎదుట ముద్దలు ఎక్కడ పగలు కొట్టబడ్డాయి బ్రదర్? ఎక్కడ పగలు కొట్టబడ్డాయి? సమస్త ప్రజలు ఉన్నారు అక్కడ. కానీ ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైంది. అది యెహోవా తన బాహువును, పరిశుద్ధ బాహు, తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నారు. ఆమె చదువు బ్రదర్. ఇక మీరు యెహోవా మందిర సేవోపకరణాలు మోసేవారుగా ఉన్నారు మీరు ఇప్పుడు. హల్లెలూయా. అక్కడ వాళ్ళైతే ఆ గుడారాన్ని భుజాన్ని వేసుకొని మోసారు. అవునా? ఏ గుడారం బ్రదర్? ఏదైతే మనసు ఉందో దాన్ని ఆ పైన డేరాలు మోసేవాళ్ళు, తెరలు మోసేవాళ్ళు, లోపల ప్రతిష్టమైన వస్తువులు మోసేవాళ్ళు. అవునా? మనసాన్ని మోసేవాళ్ళు. ఎవరెవరు ఏ వస్తువులు మోయాలో దేవుడు ఏం చేశారు? ముందుగానే నిర్ణయించి ఉంచాడు. ఇప్పుడు ఈ యొక్క యాత్రలో మనం కూడా యెహోవా యొక్క సేవోపకరణాలు మోస్తా ఉన్నాం మనం ఇప్పుడు. అదేంటంటే సందేశమే. ఆమేన్. ఆయన నీ కొరకు, నా కొరకు రక్షణ, విమోచన ఈ లోకానికి వచ్చాడనే సందేశాన్ని మన భుజాల మీద మోపబడింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యెహోవా మందిర సేవోపకరణాలు, ఎందుకంటే సమస్త జనుల ఎదుట తన పరిశుద్ధ బాహువుని ఆయన బయలుపరిచేశారు. ఇప్పుడు రహస్యం ఏది లేదు ప్రేమ్ బ్రదర్. రహస్యంగా ఉన్నది ఏది కూడా లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయన ఏదైతే బయలుపరిచాడో ఆ సందేశాన్ని నువ్వేం చేయాలి? ఇప్పుడు భూదిగంత నివాసులందరూ తమ దేవుని రక్షణ చూచెదరు. పోవుడి అసలు నుండి వెళ్ళండి, అపవిత్రమైన దేనిని మీరు ముట్టకూడదు. ఎందుకంటే మీరేమయ్యాలి? యెహోవా సేవోపకరణములను మోయవారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకోండి.
ఇప్పుడు మీ భుజాల మీద ఏముండాలి బ్రదర్? అక్కడ లేవీయులు, కహతీయులు, యూదావారు, దేవుడు నిర్ణయించిన గోత్రికులు ఏం చేశారు? దేవుని యొక్క మందిర సేవ ఉపకరణాలు మూసారు వాళ్ళు. అవునా బ్రదర్? ఇప్పుడు మీరందరు భుజాల పైన దేవుని యొక్క రక్షణ, విమోచన సందేశాలు మీ భుజాల పైన పెట్టబడున్నాయి. కాబట్టి మీరు అపవిత్రత నుండి తొలగిపోవుడి, 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 దూరంగా ఉండండి. ఎందుకంటే మీ ఎదుట దేవుడు, సమస్త జనుల ఎదుట దేవుడు తన పరిశుద్ధ బాహుని వర్తమానాన్ని బయలుపరిచాడు ఆయన. కాబట్టి ఆ వర్తమానాన్ని మీ భుజముల పైన మోసేవారులా మీరున్నారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు అపవిత్రపరచుకోవద్దు. యెహోవా ఉద్దేశము ఆ రోజున క్రీస్తు నెరవేర్చాడు. ఇప్పుడు నీ వలన ఆయన ఉద్దేశము సఫలం అవ్వాలి, నెరవేర్చబడాలి. కాబట్టి మిమ్మల్ని మీరు అపవిత్రంగా చేసుకోవద్దు. మీరు అపరిశుద్ధుల మధ్యలో మీరు ఉండొద్దు. చూడండి, సామెతలు ఆయన అంటాడు, ఇది ఎలాగ నొక్కి పెట్టి ఒకసారి సామెతలు చెప్పండి ఒకసారి. మనం ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా దేవుడు సొలొమోను ద్వారా మనకి హెచ్చరించారు. ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి. చూడండి 17వ వచనం, 1వ వచనం నుంచి చూడండి. 17వ అధ్యాయము 1వ వచనం నుండి, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడిన ఇంట ఉండడం కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినట మేలు. ఆమేన్. మనం ఆడంబరం కోసం వెళ్ళి గొప్ప గొప్ప ఇళ్లలో ఉండాల్సిన పని లేదు. అక్కడ మనకి గౌరవం లేక, అక్కడ వాక్యం లేక వాళ్ళతో ఉండాల్సిన పని అసలు మనకేమి. ఒట్టి రొట్టె ముక్క, దాంట్లో నంచుకోవడానికి ఏమి లేకపోయినా పర్వాలే, కానీ దేవుని బిడ్డలతో ఉంటే చాలు మనము. ఎందుకంటే అలా ఉంటేనే మనం పవిత్రపరచుకోగలుగుతాం. దుర్మార్గులతో కాదు మనం ఉండాల్సింది, దుస్తులతో కాదు మనం ఉండాల్సింది, లోకస్తులతో కాదు మనం ఉండాల్సింది, దేవుని వాక్యాన్ని ఎరిగిన బిడ్డలతో మనం ఉండాలి. అక్కడ చిన్న ఉట్టి రొట్టె ముక్క, చిన్న మొక్క దొరికితే చాలు మనకి. అక్కడ మనం ఉంటే మంచిది. చూడండి, బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏలుబడి చేయను. ఆమేన్. ఇది అర్థమవుతుంది మీకు బ్రదర్? అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచుకుంటున్నాం. తన తండ్రి ఏం చేస్తాడంటే తన కుమారుడు శిక్షిస్తాడు, తన మీద ఏలుబడి చేస్తాడు. కాబట్టి కుమారుడు భయభక్తులతో ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు. తండ్రి సంపాదించిన ఆస్తిని అతను ఏం చేస్తాడు? వాటా పంచుకుంటాడు వారసత్వంగా. బుద్ధిమంతుడు గద్దిస్తాడు తండ్రి. ఇప్పుడు చూడండి 3వ వచనము, వెండికి మోసా తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవా. వెండిని సాగదీయాలన్నా, వెండిని తయారు చేయాలన్నా మోసా కావాలి. బంగారాన్ని సాగదీయాలన్నా, బంగారాన్ని సరి చేయాలన్నా, దాంట్లో ఉన్న మస్తుని తీయాలన్నా ఏం కావాలి? కొలిమి కావాలి. నీ హృదయం లోపల ఏది ఉందో, కపటం ఉందా? నీ లోపల ప్రేమ ఉందా? నువ్వు పరిశుద్ధుడువా? నువ్వు అపవిత్రుడువా? నీ హృదయ పరిశోధన చేయగలిగినవాడు ఎవరు బ్రదర్? యెహోవా. దేవుడు తెలుసు, దేవుడు కావాలి. ప్రేమ మంచోడే కదా, ఎవరు కావాలి? దేవుడు కావాలి. సిస్టర్ మంచిదా కదా, ఎవరు కావాలి? యెహోవా కావాలి. ఎందుకంటే హృదయాలను పరిశోధించువాడు ఆయనే. నువ్వు పవిత్రుడువా, అపవిత్రుడువా, యోగ్యుడివా, అయోగ్యుడివా, ఉండగలవా, లేవా, సంఘంలో ఉండి నటిస్తున్నావా? నీ యొక్క హృదయాంతరంగా కలిగిన దేవుడు మన మధ్యలో ఉండాలి. వెండికి మోస ఎలాగో, బంగారానికి కొలిమి ఎలాగో, విశ్వాసికి యెహోవా అలాగే. అప్పుడు నువ్వు రూపొందించబడతావు. నీ హృదయంలో కనుక మస్తుంటే ఆయన నేనేం చేస్తాడు? కంసాలి కొలిమిలో పడేస్తాడు ఆయన, బగబగ మండిస్తాడు ఆయన. నీలో ఉన్న మస్తులు మొత్తం కరగిస్తాడు ఆయన. ఎందుకంటే నీలో అపవిత్రత ఉండకూడదు. కాబట్టి నువ్వు ఎక్కడ రావాలి? యెహోవా దగ్గరికి రావాలి. హృదయాన్ని, అంతరింద్రియాలను పరిశీలించేవాడును నేనే అంటాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. చూడండి 4వ వచనము, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. ఇది మీరు అపవిత్రపరచుకోకూడదంటే మీరు యెహోవా మందిరములో సేవోపకరణాలు మోయేవారే అన్నారు మీరు. దేవుడు మీ పైన భారాన్ని మోపాడైనా. ఇప్పుడు ఆ గుడారాన్ని విప్పి మోసేది ఎవరు? ఇప్పుడు ఈ గుడారం యొక్క భాగాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు కాలు, చెయ్యి, తల, కళ్ళు, ముక్కు, ఇవన్నీ ఎవరు బ్రదర్? ఇప్పుడు ఆయన ఆ మందిరాన్ని ఎవరు మోస్తున్నారు? ఇప్పుడు మనం మోస్తున్నాం. మనం ఆయన మందిరాన్ని మోస్తున్నాం. కాబట్టి యెషయా అంటున్నాడు, తొలగిపోండి, తొలగిపోండి, ప్రతి అపవిత్రమైన కార్యం నుండి మీరు తొలగిపోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనము మరి ఈ తొలగిపోవాలంటే మనం ఎలా ఉండాలి? చెడు నడవడిక కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి మనం దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొంతమంది చెప్తుంటారు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ. ఏం చెప్తున్నారు బ్రదర్? చూడండి 13వ వచనం చదవండి బ్రదర్. వేడుక ప్రతిగా కీడు చేయవారు ఉండనుంది, కీడు తొలగిపోదు. కలహారమును నీటిగా వివాదము అధికం కాకమునిపే. లేదు, 8 లంచము దృష్టికి మాణిక్యమైన ఉండదు, అటివాడు ఏమి చేస్తాను దానిలో యుక్తిగా ప్రవర్తించు.
వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టు. అది విషయం. ప్రేమను వృద్ధి చేయాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి బ్రదర్? నేను సాల్మన్ సతీష్ గారి దగ్గర సాల్మన్ తిట్టా. సాల్మన్ మంచిది కాదు, అది ఇది అని తిట్టాను నేను. మా ఇద్దరి మధ్యలో ప్రేమను వృద్ధిపరచాలనుకుంటే సతీష్ గారు ఏం చేయాలి? మీ గురించి రాజు గారు చాలా బాగా చెప్పారు బ్రదర్, మీరు బాగా మంచి విశ్వాసం అంట, బాగా ప్రార్థన చేస్తారంట, మీరు ఆయన ఎలా జాగ్రత్తగా ఉండాలంట అని చెప్తున్నారు బ్రదర్, నాకేం చెప్పాలి. నేను తిట్టిన తిట్లు ఏం చేయాలి? ఆయన దాచిపెట్టాలి. నేను యథార్థంగా ఉంటాను, అసలు నేను నా మనసులో నిష్కామంగా ఉంటాను. నేను నాకు తెలిసిందని ఏది కూడా నేను అబద్ధం చెప్పను. రాజుగారు సార్ నిన్ను బాగా తిట్టాడు, నేను ఇలా అన్నాడని చెప్పావు అనుకోండి, మా ఇద్దరు రోజులు ఏమొస్తుంది? వస్తుంది. ఒకవేళ నేను ఆ సందర్భాన్ని బట్టి నిజంగా తిట్టుండొచ్చు, నేను అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి నిజంగా నేను చాలా మంది తిట్టుండొచ్చు అక్కడ. కానీ ఈ విషయాన్ని ఎప్పుడైతే నేను ఆడ సతీష్ గారు చెప్పాను, అదేమవుతుంది? అప్పుడు హితభావం వచ్చేస్తుంది. మీరు దానికి కారకులు మీరు ఉండకూడదు. అసలు ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమను వర్ధిల్ల చేయాలని మీరు అనుకుంటే కనుక మీరు ఏం చేయాలి? ఒక సహోదరుని యొక్క తప్పిదాన్ని మరొక సహోదరునితో మీరు పంచుకోవద్దు. ఒక సహోదరి యొక్క తప్పిదాన్ని మరొక సహోదరుతో మీరు పంచుకోవద్దు, దాచిపెట్టండి. ప్రేమను వృద్ధి చేయాలనుకుంటే, సంఘంలో మీరు ప్రేమించబడే వారికి ఉండాలంటే, ఆ ప్రేమ నీ ద్వారా ఇంకా మరింత ఎక్కువ అవ్వాలనుకుంటే ఆ తప్పుని మీరు ఏం చేయాలి? దాచిపెట్టండి. చెడు మాటలు మాట్లాడే దగ్గర మీరు అసలు ఉండొద్దు. వాళ్ళకి చాలా బాగుంటాయి అంట చెడు మాటలు. మనిషికి చెడు మాటలు చాలా బాగుంటాయి. ఆయన అంటాడు, అపవిత్రంగా మీరు ఉండొద్దు, మీరు దేవుని యొక్క మందిరాన్ని మోస్తున్నారు మీరు. అవునా బ్రదర్? దేవుని యొక్క సేవోపకరణాలు మోస్తున్నారు మీరు పవిత్రంగా ఉండాలి. ప్రేమను వృద్ధిపరచాలి. ప్రేమను వృద్ధిపరిచేవాడు ఏం చేస్తాడు? తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు మిత్రభావం పట్టిస్తాడు. లేవు బ్రదర్ మనలో ఇవి. మరి ఉంటే దేవుని యొక్క మందిర ఉపకరణాలు మీరు ఎలా మోస్తారు? సేవ ఉపకరణాలు మీరు ఎలా మోస్తారు? యెషయా అంటున్నాడు, తొలగిపోవడే ఓ సియోను, మీరు అపవిత్రత నుంచి తొలగిపోవడే. దేవుడు సమస్త జనుల ఎదుట తన పరిశుద్ధ బాహువునైనా బయలుపరిచాడు. ఆయన సేవ ఉపకరణాలు మోసే బాధ్యత మీది. వాక్యం పూర్తిగా బయలుపడింది ఇక్కడ. మరి మీరు ఇంకా మీ మీద మోసుకుంటూ వెళ్తూ ఉంటే, అపవిత్రంగా మీరుంటే ప్రభు మిమ్మల్ని లోపలికి ఎలా రానిస్తాడు? ఇది ఇప్పుడు ఇక్కడ ఏ అపవిత్రుడు కూడా రాని తలనిది. ఇక మీదట ఎన్నడూ కూడా అపవిత్రుడు నీ మధ్యలో ఉండడు. సియోను లేచిన బలం ధరించుకో, నీ సుందర వస్త్రాలు ధరించుకో. ఇక మీదట అపవిత్రుడైన వాడు ఎవరు కూడా నీ లోపల ప్రవేశింపడని రాయబడి ఉంది. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు మనం అందరం కూడా, ఒక్కరి మీద కాదు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. దేవుని యొక్క ఉపకరణాలు మోస్తున్నాం మనము, దేవుని యొక్క సేవోపకరణాలు మోస్తున్నాం మనం. పరిశుద్ధంగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా పోరాటం చేసి మన బలాన్ని ధరించుకోవాలి. సాతానికి సిగ్గు, దేవునికి మహిమకరంగా మన ప్రవర్తన ఉండాలి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. చూడండి, మిత్రభేదం చేయను, బుద్ధిహీనుని 100 దెబ్బలు నాటుట కంటే, అసలు బుద్ధి లేనివాడికి ఎన్ని దెబ్బలు పెట్టినా ఉపయోగం లేదు. బుద్ధి ఉన్నవాడికి ఒక్క మాట చెప్పి హెచ్చరించామనుకోండి, ఏమవుద్ది? లోతుగా వెళ్ళిపోతుంట. ఒక్క మాటే, ఆ హెచ్చరికే లోతుగా అడిగిపోద్ది. కొట్టాల్సిన పనిలేదు. ఎప్పుడు ఒక్క మాట గద్దిస్తే బుద్ధిమంతుడికి లోతుగా నాటిపోద్ది. అయ్యో నా తప్పిదా, నా కొరతదా అని. బుద్ధిహీనుడికి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు. తిరిగి మరలా అదే కుక్క తన వాంతికి తిరిగినట్లుగానే తిరిగి మరలా అదే చేస్తాడు. అలాంటి వరకు నువ్వు దూరంగా ఉండు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క మందిరాన్ని మోయాలి, దేవుని యొక్క సేవోపకరణాలు మోయాలి. నువ్వు పవిత్రంగా ఉండాలి. నువ్వు లేచి నీ బలాన్ని ధరించుకొని సుందర వస్త్రాన్ని ధరించుకో. అపవిత్రుడు నీలో ఉండకూడదు. నీలో ఇవన్నీ ఉంటే ప్రభు నీలో ఉండలేడు. చూడండి, తిరుగుబాటు చేయవాడు కీడు చేయటకే కోరును, అట్టి వాని వెంట క్రూరదూతంతా పంపబడును. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబట్టిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయించున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. చెప్తాం, కొంతమంది చెప్తున్నారు, నేను ఎలాగైనా మార్చాలి, ఎలాగైనా అతనికి మెసేజ్ చెప్పాలి, ఎలాగైనా అతనికి వాక్యం చెప్పాలి. పిల్లలు జరిగిపోయిన ఎలుగుబంటి ఎంత కోపంగా ఉంటుంది బ్రదర్, తెలుసా మీకు? ఎలుగుబంటి పిల్లల్ని కోల్పోతే అది ఎంత క్రూరంగా ఉంటుంది తెలుసా? ఏది దొరికినా కూడా చీల్చేస్తుంది.
అంత బలంగా ఉండదు ఎలుగుబంటి. నువ్వు దాని ఎదుటికి వెళ్ళినా పర్వాలా, నువ్వు దాని ఎదుటికి వెళ్ళినా కూడా పర్వాలేదు, కానీ మూర్ఖంగా మాట్లాడే దగ్గరికి మాత్రం నువ్వు పొరపాటు నిలబడదు. మూర్ఖుడి దగ్గర నువ్వు అసలు వెళ్ళొద్దు, వాడితో వాదించొద్దు, ఇతరుల వాదం అసలు చేయొద్దు. అవసరం లేదు మనకి. మనం పవిత్రంగా ఉండాలనుకుంటున్నాం, దేవునితో సాగాలనుకుంటాం, మనం మూర్ఖులతో మనకేంటి పని? కాబట్టి మీరు పవిత్రంగా ఉండండి. మీ పైన భుజముల మీద చాలా పెద్ద పని బరువు ఉంది. హల్లెలూయా. ప్రభు చెప్పారు, స్వయంగా సంఘం స్థాపించినప్పుడు ఆ దర్శనంలో కనపడ్డాయనికి రాగి చెట్టు, రాక్యాల చెట్టు, ఇంకొక గోధుమ చెట్టు, రెండు కలిసి ఎదిరియంట. పంటలు ఫలించి కిందకి విస్తారంగా పడిపోయినాయి. త్వర వినపడుతోందంట. పంట విస్తారమే కానీ పని వరకు కుదురుగా ఉన్నారు. స్వయంగా అది యేసుక్రీస్తు చెప్పారు. అది స్వయంగా దర్శనంలో అదే వచ్చింది. పని వరకు కుదురుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పనిలో ఉన్నది ఎవరంటే మనమే. ఇంత పాట పాడుకున్నాం కదా, నీ పొలంలో మనం అందరం ఎవరు? పనివారంగా ఉన్నాం మనం. ఇప్పుడు దేవుని పొలంలో పనివారంగా ఉండాలంటే ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన క్రియలు కలిగి ఉండాలి, ప్రేమను వృద్ధిపరిచేలా ఉండాలి, అవమానపరిచే విధంగా ఉండకూడదు, సహోదరుల్ని గౌరవించేలా ఉండాలి, అగౌరవపరిచేలా ఉండకూడదు. మీరు దేవుని ఉపకరణాలు మోసే సహోదరులుగా ఉన్నారు. మీరు ఎవరికి ఇవ్వలేదు దేవుడు. అందుకోసమే యెషయా అంటున్నాడు, తప్పించుకోరము, 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 ప్రతి అపవిత్రత నుంచి నీవు తప్పించుకోండి. అన్ని బయలుపరుచుకున్నాడు. నేనున్నానని చెప్పువాడను నేనే. ఆయన తన పరిశుద్ధ బాహువు బయలుపరుచుకోండి నీ మధ్యలో. మరి అంత వాక్యం తెలుసుకున్న మనము ఎంత పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాం. ఆమేన్. ప్రభు స్తోత్రం కలండి. చూడండి, ఆ మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఆమె కలహము, కలహారంభము నీటి కొట్టిన పుట్టు ఊట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. మనం ఏం చేస్తూ ఉంటాం? మన వాదం నిజమని నిరూపించుకోవడం కోసం నేను చెప్పింది తప్పే. ఐరనెస్కి ఒక మాట చెప్పాను. నేను 4-5 మాటలు మాట్లాడిన తర్వాత నేను చెప్పిన తప్పని నాకు తెలిసిపోయింది. నాకు అయినా కూడా నేను దాన్ని ఒప్పుకోవడానికి నాకు ఎక్కడో ఈగో ఫీలింగ్ ఉంటుంది. దాన్ని ఆ వాదం ఏదో ఒక రూపంలో దాన్ని ఓకే అనిపించుకోవాలి. ఇప్పుడు నేను ఏ కోణం వెళ్తే దాన్ని ఓకే అనిపించుకోవచ్చు ప్రయత్నం చేస్తాను. నేను కలహాలు, వివాదాలు, అనవసరమైన వాదనలు, ఇవన్నీ నీలో ఉన్నంతసేపు నువ్వు దేవుని యొక్క సేవోపకరణాలని నీ భుజాలపైన నువ్వు మొయ్యలేవు, పరిశుద్ధంగా నువ్వు ఉండలేవు. దేవుడు సొలొమోనుతో హెచ్చరించేది ఇవే. కలహ ప్రియులకి మీరు దూరంగా ఉండండి. వాళ్ళు కలహాలు రేపుతూ ఉంటారు, వాళ్ళకి మీరు దూరంగా ఉండండి. పిల్లలు చనిపోయిన ఎలుగుబట్టి ఎదురుగానే వెళ్ళాలి, కానీ వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు వెళ్ళద్దు. అమూర్ఖంతో అసలు మీరు మాట్లాడద్దు, వాదించద్దు. చూడండి, నేను ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. కలహారము చదివేశాం కదా. వివాదము అధికము కాకమునిపై దాన్ని విడిచిపెట్టము. దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువాడు, నీతిమంతులను దోషులను తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు ఏయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుకుంటూ సొమ్ముండనేలా, వానికి బుద్ధి లేదు కదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను, దుర్దశలో అటివాడు సహోదరుడిగా ఉండను. ఆమేన్. తన పొరుగువానికి జామీను, ఇది ముఖ్యం. ఇది మన బాగా వాడుతూ ఉంటారు. మనకి మీరు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు కదా అని అంటే, మన నిజమే మేము ఇదని చేస్తాం అని చేస్తూ ఉంటారు. ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు, ఎలాంటి వాడు ఎరిగి చేయాల్సిన పని. ఇక్కడ సొలొమోను అదే అంటాడు, తన పొరుగు వానికి జామీను ఉండి ఓటపడివాడు ఎలాంటి వాడు? తెలుగు వాళ్ళు వాడంట. అడిగిన ప్రతి వానికి జామీను ఉన్నావు అనుకో, నిన్నేమంటారు బ్రదర్? ఆ బ్యాంక్ మేనేజర్ ఏమంటాడు? నీకు తెలియలేదేమే, కడతాడో లేదో తెలియదు, నువ్వు జామీను ఉన్నావు, నువ్వు కట్టు అంటాడు. నువ్వు కట్టు అంటాడు. కాబట్టి అడిగిన ప్రతి వానికి మీరు పరిశీలన చేయండి. వాడు అయోగ్యమైన వాడా, మన సహాయం పొందగోరేవాడేనా, అతను నాకు నిజంగా మన స్నేహితుడేనా? అలాంటి స్నేహితులకి మీరు దుర్దశలో మీరు ఆదుకోండి. సహోదరిగా ఉండండి, స్నేహితుడిగా కాదు. అతని అవసరతలో మీరు ఎలా ఉండాలి? స్నేహితుడిగా కాదు, సహోదరిగా ఉండండి. అంటే ఇంట్లో అన్నగానో తమ్ముడుగానో ఉండండి మీరు. అలాంటి వాళ్ళకి, నిజమైన స్నేహితుడికి. ఎవరికి పడితే వాళ్ళకి జామీన్ పెట్టి మీరు తెలివి మాలిన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అనుకోవద్దు. ఏం చేస్తారు వాళ్ళు? పూటపడాలి.
అవసరమైతే వెళ్ళి వాళ్ళ కోసం వాళ్ళు చేసే పని మనం చేయాలి. వాళ్ళు కట్టాల్సిన డబ్బులు మనం కట్టాలి. ఇవన్నీ కూడా తెలివి మాలిన పనులు, ఇవన్నీ చేయకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్ఎంఎస్ కూడా చెప్తారు ఈ విషయాల మీద మత్తయి సువార్తలో. కొంతమంది మనకు చెప్తూ ఉంటారు, మాకు ఇక్కడైతే పనులు సరిగ్గా లేవు, మీరు విదేశాలకు వెళ్ళారనుకో ఏమంటారట, దేశాంతరం పోయి ఒకసారి రెఫరెన్స్ చేయండి బ్రదర్, ఒకసారి అది రెఫరెన్స్. మనం చెప్తూ ఉంటారు కదా, ఇక్కడ మనం ఉన్న ఊర్లో మన డబ్బులు రావట్లేదు కాబట్టి మనం ఎక్కడికి వెళ్దాం, అమెరికా వెళ్దాం, లేకపోతే రష్యా వెళ్దాం, అక్కడ మనకి డాలర్లో 10,000 తెస్తే 20,000 అయిపోతాయి చెప్తుంటారు కదా. కానీ బైబిల్ చెప్తూ చూడండి ఒకసారి, బ్రదర్ ఒకసారి రెఫరెన్స్ అది. ఒకటి దేశాంతరం పోయి సంపాదించుకుని చెప్పువారులారా. సరే బ్రదర్ చూద్దాం సార్. చెప్తూ ఉంటారు మనకి, మనకి ఇక్కడ సంపాదించలేము, మనం దూరం వెళ్దాం, అక్కడ సంపాదించుకుందాం, ఎక్కువగా వస్తాయి అని చెప్తూ ఉంటారు. కానీ ప్రభు చెప్తున్నారు, అలా చేయడం కూడా మీకు శ్రమ. దేశాంతరం పోయి సంపాదించుకోవాలనుకుంటే మీకు శ్రమ చెప్తూ ఉంటారు మనకి. ఆ విధంగా మన మోసపూరితమైన మాటలు చెప్తూ ఉంటారు ఇక్కడ అక్కడ. కానీ నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే నువ్వు నమ్మకంగా ఉండు, నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు. దేవుడిని నాకు ఆశీర్వదిస్తాడు. ఆ దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు నివాసం చేయగలిగితే ఆశీర్వాదాన్ని దేవుడిని పాత్రలుగా మారుస్తాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నీకు ఏది అవసరమో నువ్వు అడిగితే, నువ్వు అడిగినదల్లా దయచేవాడు మన దగ్గర ఉన్నాడు. అది మనం పొందాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి, అపవిత్రులుగా ఉండకూడదు. మనం ప్రభుకి స్తోత్రం కలగాలి కదా. తర్వాత చూసినప్పుడు గ్రూప్లో పెట్టండి, మనవాళ్ళు చూస్తారా రిఫరెన్స్. 18వ వచనంలో, తన పొరుగు వానికి జామీను ఉండి పూటపడేవాడు, తెలుగు మలినవాడు, కలహప్రియుడు, దుర్మార్గ ప్రియుడు, తన వాక్యంలో ఎత్తు చేయవాడు, నాశనంలో ఎదుగువాడు, కుటిల వర్తనుడు, మేలు పొందడు. దొరికిందా పేరు ఇది? అర్థం కదా? యాకోబు పత్రికలో ఉందా? 4 అదే దేశాంతరం పోయి కూడా ఉంటుంది పేరు. ఇది ఓకే. యాకోబు పత్రిక 212 పేజీ నెంబరు. ఇక్కడ చూడండి, నేను చెప్తున్నా. యాకోబు గారు, నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించమరండి అని చెప్పుకునే వాళ్ళారా ఏం చేస్తారండి వీళ్ళు? అమెరికా వెళ్ళిపోదాం, సంవత్సరం ఉందాం, డబ్బులు వచ్చేస్తాయి, ఆ డబ్బులతో బాగా ఎంజాయ్ చేద్దాం అని సంపాదించుకునే వాళ్ళారా. రేపు ఏం జరుగుతుందో, నేడు ఏం జరుగుతుందో మీకేం తెలుసా? మీకు తెలుసా? ప్రేరేపిస్తూ ఉంటుంది బ్రదర్. మన చుట్టూ ఉన్న వాతావరణం అలా ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకోసమే మీరు మీ చుట్టూ మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మీరు దేవుని బిడ్డలు, దేవుని వాక్యము, దేవుని సహవాసము, దేవుని సంఘము, ఇలాంటి వాతావరణం ఉండాలి మన చుట్టూ. అప్పుడు నీ ఆలోచన విధానం మారిపోద్ది. పక్కన ఉన్నవాళ్ళు మనం లోకం సాంగ్ చెప్తుంటే తెలుసా? నీ పక్కన భేదం చూడద్దు, నువ్వు నీ పక్కన ధనవంతుని చూడు, నువ్వు నీళ్ళు కసి పెరుగుద్దని చెప్తాడు. నేను కూడా అలా కారు కొనాలి, నేను కూడా అలా ఫ్లైట్ కొనాలి, నేను కూడా ఫ్లైట్లో తిరగాలి. అది వాక్యానికి వ్యతిరేకమైన కార్యం. అది వాక్యానికి వ్యతిరేకమైన కార్యం. అది నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్దాం, చెన్నై వెళ్దాం, ఢిల్లీ వెళ్దాం, ముంబై వెళ్దాం, అమెరికా వెళ్దాం, రష్యా వెళ్దాం, ఇంగ్లాండ్ వెళ్దాం చెప్తే మనం అంటూ ఉంటాం కదా. వెళ్ళి అక్కడికి వెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరాలు డబ్బు సంపాదించుకునేద్దాం. అక్కడ శ్రమ అని ఉంటుంది ఇంకో చోట, అది రెఫరెన్స్ నాకు గుర్తులేదు, నేను పెడతాను దాన్ని. అలా వెళ్ళి వచ్చే వాళ్ళకి శ్రమ అంట. ఏం జరుగుతుందో తెలియదు మీకు. దేశాంతరం వెళ్తారు మీరు, మీ ప్రాంతం కానీ ప్రాంతం వెళ్ళాలనుకుంటారు, తర్వాత మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. యాకోబు అంటాడు, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఉండు. ఆమేన్. రేపేమి జరుగుతుందో సంభవించడం మీకు తెలియదు. మీ జీవం వ్యాపారిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవుని వంటి వారే. కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఇండి ఇది చేతము అది చేతము అని చెప్పుకోనవలెను. ఆమేన్. మనం ప్రభు కోసం ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పుకోవాలి తప్ప, ఆ పట్టణానికి వెళ్దాం, ఈ పట్టణానికి వెళ్దాం, అక్కడ డబ్బు సంపాదిద్దాం, ఇక్కడ డబ్బు సంపాదిద్దాం అని చెప్పుకోవడం వద్దు మీకు. ప్రభు కోసం ఉండండి, మీ కుటుంబాల కోసం మీరు సంపాదించుకోండి, చేసుకోండి. కానీ పూర్తిగా
విడిచిపెట్టేసి ఏదో వెళ్ళిపోతాం, డబ్బు మీ మనసు అంతా డబ్బు మీద, మీ మనసు అంతా వేరే ఆలోచనల మీద పెట్టుకుని మీరు ఏ కార్యాన్ని కూడా చేయొద్దు అని చెప్తారు యాకోబు గారు. సరే చూడండి, ఆ సామెతలు మనం చదువుకుని మనం ముగించేసుకుందాం. చాలా టైం అయింది, ప్రార్థన చేసుకుందాం. 17వ వచనం చూడండి. ఆ పైనే ఆ 17లోనే కొంతమంది చూడండి ఏం చేస్తారంటే, ఇందాక మనం మూడు దగ్గర చదివి ఆపేసాం కదా, చూడండి 4 చూడండి. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధీకుడు చెవియగును. హానికరమైన మాటలకి బాగుంటుంది, దానికి చెవి ఎక్కుతారు ఎక్కువగా. ఇది చూడండి, బేదలను విక్రించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు, ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు. బేదలను చూసి చాలా మంది విక్రిస్తారు, అవమానిస్తారు. మాకు ఇది ఉంది, మాకు అది ఉంది, మీకు ఇది లేదు, మాకు అది లేదు. ఇలా చేసేవాడు ఎవరిని విక్రిస్తున్నాడు? దేవుణ్ణి. నీ హృదయం ధనం మీద కదా ఉండాల్సింది, దేవుని మీద ఉండాలి నీ హృదయం. వాక్యాన్ని మోసే మీద ఉండాలి నీ హృదయం. దేవుని గురించి ప్రకటించే విధంగా ఉండాలి నీ హృదయం. బేదల్ని ఏమాత్రం కూడా విక్రించకూడదు. ప్రభు చెప్పారు ధర్మశాస్త్రంలో, బేదలను కనికరించడం చెప్పాడు ఆయన. విక్రించకూడదు. వారికి స్థితిని బట్టి, వారికి ఉన్న దేని అవస్థను బట్టి మనం వాళ్ళు విక్రించకూడదు. చాలా మంది చెప్తుంటారు, నీ బట్టల వాసన వస్తున్నాయి, దూరంగా నువ్వు అనేది ఎవరిని? అతనే కాదు, ఎవరినంటున్నావు? దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. వారికి స్థితిని బట్టి వాళ్ళు అలా ఉన్నారు. నీకు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి ప్రభువుని స్తుతించరు, వాళ్ళు అవమానించుకో. ఇవన్నీ కూడా నువ్వు నీలో సరి చేసుకుంటేనే, నువ్వు ఆ కొరతలన్నీ కూడా తీసేస్తేనే నువ్వు దేవుని యొక్క సేవోపు కడలు మోసేవాడిగా ఉంటావు. నీ ప్రయాణము వెలుగువైపు ఉంటుంది. ఆమేన్. అప్పుడు యెహోవా ఉద్దేశములు నీ వలన సఫలమవుతాయి. చనిపోయిన యొక్క పరిశుద్ధుల యొక్క శరీరాలు పిలిచే ఉద్దేశము అది నీ వలన జరగాలి. దేవుడు తన యొక్క సంపూర్ణమైన అధికారము ఈ లోకంలో చూపించాలి. పెళ్లి కుమార్తె పరిచర్య అది నీ వలన జరగాలి. బలమైన పరిచర్య ఉంది, బుద్ధిమంతులు చేసే పరిచర్య ఉంది, అది నీ వలన సఫలం అవ్వాలి. కాబట్టి అవన్నీ కూడా నీ ద్వారా జరగాలి అంటే నీ జీవితం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అందుకోసమే యెషయా చెప్తున్నాడు, లేచి నీ బలము ధరించుకునము, నీ సుందర వస్త్రాలని ధరించుకునము. ప్రభుకి స్తోత్రం కలిగాక. ఇక మీదట నీ మధ్యలో అపవిత్రమైన వాడొకడు కూడా ఉండకూడదు. ఎందుకంటే యెహోవా తన బాహువుని మనకు బయలుపరుచుకున్నాడు. ఆయన ఇప్పటి వరకు దూషించబడిన యెహోవా నామము ఇప్పుడు జనులకు భయాన్ని పుట్టించేదిగా ఉండబోతుంది. ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆయన నేను ఉన్నానని చెప్పువాడను నేనే, ఆయన బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క చిత్తమంతా కూడా నీ ద్వారా ఈ లోకంలో నెరవేర్చబడాల్సింది. కాబట్టి మిమ్మల్ని మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రేమను వృద్ధి చేయండి. మిత్రభేదం చేయొద్దు. మీరు ప్రేమను వృద్ధి చేయండి. పరిశుద్ధంగా ఉండండి. మీ తలంపులు, మీ క్రియలు, మీ ఆలోచనలు అన్నింటిలో మీరు పరిశుద్ధంగా ఉండండి. ఎందుకంటే దేవుడు మీ పైన ఆయన సేవోపకరణాలు మీ పైన మోపుతున్నాడు. ఆయన వాటి మోసుకుంటూ మీరు పవిత్రంగా మీరు వెళ్ళండి. దేవుడు చిన్న మాటలు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏమైనా చిన్న పనులు ఉంటే కనుక ఈరోజు మళ్ళీ మనం వారం దగ్గర రాం కాబట్టి ఏదైనా బయట చిన్న పనులు ఉంటే మీరు ఆ ఇసుకోటి భోజనం చేయాలి దగ్గరికి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక మరి భోజనం అయిపోయిన తర్వాత చేసి మనం వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన మా దేవుడా, మీ బలమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభు, మరి గడిచిన వారం నుండి ఇప్పటి వరకు నైనా మమ్మల్ని పరిశుద్ధంగా నడిపించినందుకు మీకు వందనాలు. క్రియల్లో, మాటల్లో అన్నింటిలో కూడా ఓ ప్రభు, మరి మాకు తెలియకుండా ఏదైనా పొరపాట్లు చేస్తే, సోదరుల ఎడల ఏదైనా దోషణ మాట్లాడితే ఇప్పుడే మేము సమాధాన పడడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభు. ఎందుకంటే ఇప్పుడే మేము చదువుకున్నాము, ప్రేమను వృద్ధి పరిచే వారిగా మేము ఉండాలని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి మా సహోదరుల యొక్క కొరతలు, మా కొరతలు వీటన్నిటిని కూడా దాచిపెట్టి ఓర్పు సహనాన్ని మాకు ఇవ్వడం ప్రభు. మీకు వందనాలు. సాతానికి మా మధ్యలో అవకాశం లేకుండా పరిశుద్ధాత్మ కదలికకు స్థానం ఇచ్చినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. సంఘాన్ని దీవించండి, సహోదరులను దీవించండి. ఓ ప్రభు, మరి మా పైన మీ మందిర ఉపకరణాలు మోసే గొప్ప భాగ్యాన్ని పెట్టారు మా ప్రభు. కాబట్టి మేము సుందర వస్త్రాలతో
పరిశుద్ధులుగా ఓ ప్రభు మరి అపవిత్రులు లేని ఈ యొక్క సంఘములో పరిశుద్ధంగా మేము కూడా ఉన్నట్లుగా మీరు సహాయం తెచ్చండి. సంఘాన్ని దీవించండి, సహోదరులను దీవించి ఆశీర్వదించండి. గత వారం రోజులుగా మాతో నడిపించినందుకు వందనాలు. అనేక మందిని సహోదరులు మా మధ్య నడిపించి మరలా కొంతమందిని క్షేమకరంగా వారిని వారి యొక్క గృహాల ముందు నడిపించారు. మరి ఇప్పుడు కొంతమంది మరి వారి యొక్క సొంత ప్రాంతాలకు వెళుతుండగా వారిని దీవించండి, వారు ఆశీర్వదించండి, వారిని బలపరచండి. నా ప్రభు, మరి ప్రభు మీ యొక్క వాక్యంలో వారు మరింతగా భద్రపరచండి. ప్రభు ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పిన్న దీవించి ఆశీర్వించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలను నడిపించున్నాం ప్రభు. ఆమె ఆమె ఆమె. It's coming very soon. It's coming very soon. It's coming very soon. Hallelujah. Hallelujah. It's coming very soon. ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తలను పరిశుద్ధంగా సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. మా విమోచకుడైన క్రీస్తు బిడ్డను చేసిన ఉపకారం దేవుని మరొకము. ఆమె ఆమె. మన రాజులకు రాజును ప్రభులకు ప్రభును ఓ మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బిడ్డ మీకు కృపా సమాధానము ఎల్లప్పుడూ అతి అతి త్వరలో ఆయన ముఖాముఖి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడేయండి, మనల్ని నడిపించడు గాక. మా నమ్మకములకు విశ్వాసములకు పాత్రుడైన క్రీస్తు బిడము జీవం గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడింది. ఆకాశము భూమి కదిలింపబడింది కానీ క్రీస్తు బిడ వాక్యము గుర్తించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషంగాను మార్చున్నాడు. ఆయన ఒక్కరికే, క్రీస్తు బిడ ఒక్కరికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలములను గాక. ఆమె. మన నమ్మకములకు విశ్వాసములకు పాత్రుడైన క్రీస్తు బిడం ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయంతో పీడింపబడి ప్రతి ఒక్కరు భయంతో మోకరిల్లి ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బిడమే ప్రభు అని అంగీకరించను కాక. ఆమె ఆమె ఆమె. గ్లోరీ టు గాడ్. సముద్రం నుంచి మంచి విశ్వాసమైన చేపను లాగినందుకు, ఆ చేప లోపల ఉన్న షెకెల్ని మీరు వెండిగా స్వీకరించి విమోచనగా భావించినందుకు మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు.